सूर्यकोटिसमप्रभणद्विग्रहं कुरु मे देव सर्वकारेषु सर्वदा शरदिन्दुसमाकारे परब्रह्मस्वरूपिणी वासरापीठे सरस्वती नमोस्तुते। गुरुर्ब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। नमस्ते नारसिंहाय नमस्ते मधुवैरिणे नमस्ते पद्मनेत्राय नमस्ते दुःखहारिणे। उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नरसिंहं भीषणं भद्रं मृत्योर्मृत्युं नमाम्यहम्। कृष्णाय वासुदेवाय हरे परमात्मने प्रणतक्लेशनाशाय गोविंदाय नमो नमः। गोपाल कृष्ण भगवान की जय। सभाय नमः। వైశాఖ మాసం చాలా గొప్ప మాసమని మరి రోజు చెప్పుకుంటూ వస్తున్నాం. అయితే నిన్న కీర్తిమంతుడు ఎలాగైతే అందరితో బలవంతంగా పుణ్యాన్ని చేయిస్తున్నాడో, మీరు కథని బాగా వినుకుంటూ వస్తే మీకు విషయం అర్థమవుతుంటుందని మనం చెప్తున్నాం. రోజు కూడా బలవంతంగా పుణ్యం చేయించడం వల్ల పుణ్యం వస్తుందా? మనం అంటున్నాం బలవంతంగా ప్రేమిస్తే ప్రేమ అవుతుందా? బలవంతంగా దయ చూపించమంటే చూపించే అవకాశం ఉందా? లేదు. అలా బలవంతంగా పూజ చేసిన పక్షంలో కూడా పుణ్యం ఎలా వచ్చింది అన్న విషయం మనకు వైశాఖ మాసంలో తెలుస్తుంది. నిన్న పంచమహాపాతకాల్లో ఒక పాతకమైన బ్రాహ్మణ్ణి చంపడం వల్ల కూడా వైశాఖ మాస వ్రతం చెయ్యకుండగా ఒక సాధువుకి గొడుగు ఇచ్చినంత మాత్రాన్నే, వ్రతం కూడా చేయలేదు కానీ గొడుగిచ్చి నీళ్ళిచ్చినంత మాత్రాన్నే ఆయన పుణ్యలోకాలకు వెళ్ళిపోయి రాజైపోయి మళ్ళీ గొప్ప గొప్ప జన్మలు బ్రతికాడు. అంటే బ్రతకడం ఎలా ఉంటుంది అంటే ఇంతకు మొదలు చేసినటువంటి కార్యాన్ని కూడా గుర్తు తెచ్చుకొని ఇంకా గొప్పగా బ్రతకడం అంటే బ్రతకడం. ఇంతకు మొదలు ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరగాలి, అప్పుడు ఎలా మనం పోషించామో, ధర్మాన్ని పాలించామో అంతకంటే బాగా చేసే విధానమే బ్రతకడం, తెలుసుకుంటూ బ్రతకడం. అలా కీర్తిమంతుడు అందరినీ కూడా బలవంతంగా వైశాఖ మాసం యొక్క వ్రతాన్ని చేయిస్తున్నాడు. చేయిస్తే ఎవరైతే ఇష్టం లేకుండా, వైశాఖ మాసం వ్రతంలో మొట్టమొదటి ఉంది నదీ స్నానము. ఉదయం బ్రాహ్మీ ముహూర్తంలో లేచి నదీ స్నానం చేయాలి. మీరు బాగా వినిపెట్టుకోండి. స్నానం చేస్తున్నప్పుడు ఎవరికైతే బద్ధకం ఉంటుందో వాళ్ళు బలవంతంగా ఉదయం పూట లేవరు. చాలామంది ఉదయం పూట లేచే అలవాటు ఉండదు, కానీ ఉదయం పూట బలవంతంగా లేపి స్నానాలకు పంపిస్తున్నారు. ఎవరికైతే ఇష్టం లేకుండా ఉంటుందో వాళ్ళందరూ కూడా మహారాజుని మనసులో పెట్టుకుంటున్నారు, అమ్మా నన్ను బలవంతంగా లేపుతున్నాడు అని. అవునా? ఇదంతా కూడా పాపం కూడా పెట్టుకోవడమే. ఒక్క మనిషి మీద తెలియకుండా తెలిసి నింద పడితే అది దోషమే. ఈ మహారాజు నన్ను బలవంతంగా లేపుతున్నాడు, పాపమే. నాకు ఇష్టం లేదు, పాపమే. ఆయనకి రుచి తెలవకుండా బలవంతంగా ఏమైనా తినిపిస్తే తాగిపిస్తే తింటాడా? రుచి చూపెట్టాలి. కానీ ఆయన రుచించాడు కాబట్టి, ఆయనకి మంచిగా అనిపించింది కాబట్టి బలవంతంగా చేయిస్తుంటే చాలామంది ఎవరికైతే బద్ధకం ఉందో, ఎవరికైతే భగవంతుడి విశ్వాసం లేదో వాళ్ళందరూ కూడా ఏమనుకుంటున్నారు అంటే ఈ రాజు వల్ల మాకు పుణ్యం వచ్చే విషయం వస్తుందేమో, ఇప్పుడు మాత్రం కష్టంగా ఉంది. చూడండి, ఇప్పుడు మాత్రం మాకు ఇబ్బందికరంగా ఉంది. ఇప్పుడు మనం సుఖాన్ని అనుభవిస్తూ ఉన్నప్పుడు సుఖాన్ని ఆపేయండి అంటే దుఃఖమే అనిపిస్తుంది. ఉదాహరణకి మనం మంచిగా ఒక సినిమా చూస్తున్నాం అనుకోండి, వేరే వాళ్ళు వచ్చి మనల్ని ఆపేస్తే మనకు బాగా కోపం వస్తుంది. మన దాంట్లో లీనమై ఉన్నాం కాబట్టి అది మనకు అప్పుడు అది తప్పు, అలా చూడకూడదని చెప్పిన తర్వాత కూడా అది మంచిదే, రేపటికి మంచిదే. కానీ ఈ రోజుకి ఇప్పటికీ అది దుఃఖం. ఎందుకు? నాకు మంచి సినిమా నుంచి లేపేశాడు నాకు. మంచి నిద్ర అనుకోండి, మంచి నిద్ర, మంచి భోజనము, మంచి ఏదైనా తనకు అప్పుడు సుఖాన్నిచ్చే దాన్ని ఆపేసి ఇలా చేస్తే మళ్ళీ సమస్య వస్తుందిరా అని చెప్పడం కోసం దీన్ని ఆపేస్తే మనకి ఇప్పుడు కోపం వస్తుంది. అలా కీర్తిమంతుడి మీద చాలామంది కోపం వచ్చింది. ఈ కథను బాగా వినండి. మీరు రోజు వింటున్నారు, కానీ నేను చెప్పేది ఏంటంటే సార్లు కూడా చెప్తున్నారు, రోజు ఒక 9 మందిని గట్టిగా ప్రయత్నం చేసి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. రారు, ఖచ్చితంగా రారు. వైశాఖ మాస పురాణంలో చెప్పబడడం జరిగింది. ఏమని? శ్రావణ మాసం గొప్పది, వైశాఖ మాసం గొప్పది, ఆ తర్వాత చాతుర్మాసం గొప్పది, శ్రావణ మాసం గొప్పది. ఆ గొప్పవన్నీ గొప్పగా ప్రచారం చేయడం గొప్పగా అయిపోయాయి, కానీ అన్నిటికంటే గొప్పదైన వైశాఖ మాసానికి ఇంకా ప్రచారం లేదంటే కారణం ఏంటంటే అంతే, మనం ప్రచారం చేయకపోవడమే, జనాలు వినకపోవడమే. ఇది కలియుగంలో ఉన్నటువంటి దోషం. అయినా వాళ్ళు ఎలా ప్రయత్నం చేస్తున్నారో ప్రవచనం పెంచడం కోసం, నేను ఎలా ప్రయత్నం చేసి చెప్పడం కోసం, మీరు అలా వినడం కోసం ప్రయత్నం చేస్తూ ఇంకో కార్యం చేయాలి, ప్రచారం. నేను రోజు చెప్తున్నాను, మనం ప్రవచనం వింటున్నాము అంటే గంగా స్నానం చేస్తున్నాం, దానం చేస్తున్నాం, విష్ణుని నమస్కరిస్తున్నాం, ఇంతకంటే గొప్ప విషయం లేదు.
కాబట్టి మీకు అందరికీ పుణ్యం వచ్చేస్తుంది. మీకు దినమంతా చేసే పూజ కాదు, అరగంట గంటలో మీకు పుణ్యం వచ్చేస్తుంది. పొద్దున్న చేసిన పూజ పుణ్యం వచ్చినప్పుడు రాసుకుంటారా ఏమన్నా? ఇంత పుణ్యం వచ్చింది, ఇంత కేజీల్లో ఉంటుందా, తులాల్లో ఉంటుందా? పుణ్యం అంటే పుణ్యం అనుభవించాలి. అలా మీకు పుణ్యం వచ్చేస్తుంది. నేను ప్రవచనకర్త చెప్తున్నాను, కృష్ణుడే సాక్ష్యం. కాబట్టి పుణ్యాన్ని మీరు సంపాదిస్తున్నారు. కానీ ఈ పుణ్యాన్ని ఎప్పుడు కూడా ఒకళ్ళు ఉంచుకోకూడదు, పుణ్యం పంచిపెట్టాలి. సరేనా? దానం చేసిన దానం చేయాలి. దానికి అర్థం ఏమిటి? ప్రచారం చేయాలి. అలా కీర్తిమంతుడు అందరినీ బలవంతంగా చేస్తుంటే ఎందరికైతే కోపం వచ్చిందో వాళ్ళందరూ కూడా ఈయన మీద మనస్ఫూర్తిగా మనసులో బాధపడుతున్నారట. మనకి నేరుగా ఒక మాట అని చెప్పేస్తే తప్పు లేదు, కానీ ఒక వ్యక్తి మన గురించి మనసులో పెట్టుకున్నాడా అది దోషం కిందకు వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మన మీద ఒకరికి ఎవరికైనా కోపం ఉంటే మనమిద్దరం ఒక మాట అనుకోవాలి, అంతే. మాట అనుకు తూర్చాలి. కానీ ఈయన అనకుండగా మనసులో పెట్టుకుంటే ఇది దోషం కిందకు వస్తుంది. ఇది పెరుగుతుంది, పెద్దవుతుంది, పుండవుతుంది, పెద్దగా అయిపోతుంది. అసలు మనం తగ్గించుకోలేము అలాంటిది. కాబట్టి మనసుని బాధ పెట్టకుండా ఉండే విషయం జరగాలి. కానీ కీర్తిమంతుడి విషయంలో అందరూ కూడా భక్తులు ఎవరికైతే బద్ధకం ఉందో, ఇష్టం లేదో పుణ్యం సంపాదించుకోవడం, పుణ్యం అంటే ఏంటో వాళ్ళకి తెలియదో, అలాంటి వాళ్ళకు కూడా అలా చేస్తున్నారు. కాబట్టి అదంతా వాళ్ళు మనసులో ఉంచుకుంటున్నారు. కాబట్టి ఇదంతా అందరూ సామూహికంగా తప్పు చేస్తే తప్పే, అందరూ సామూహికంగా పుణ్యం చేస్తే పుణ్యమే. ఎలా అంటే 100 మంది ఒక మనిషిని మంచివాడు కాదు అంటే 100 మంది అంటుంటే ఆ మనిషి బాధపడిపోతాడు. మంచివాడైన పక్షంలో కూడా కొంచెం సేపటి కోసం బాధపడతాడు. మళ్ళీ ఇంటికి వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తాడో, అమ్మకు చెప్పుకుంటాడో, పెళ్ళానికి చెప్పుకుంటాడు, కానీ మళ్ళీ మాట్లాడేమో. కానీ అప్పటి వరకు మాత్రమే అక్కడ అందరూ మాటలు వింటుంటే ఆయన బాధపడిపోతాడు. అలాగే కీర్తిమంతుడి విషయంలో వీళ్ళందరూ కూడా బాధపడి మనసులో అనుకుంటున్నారు, కీర్తిమంతుడు మంచివాడు కాదు, నాకు ఇష్టం లేదు. కాబట్టి అలా చేస్తూ ఉంటే కొంతకాలం పోయింది, కాలం పోతూ ఉంటుంది, ఎప్పుడు కూడా కాలం ఆగదు. అలా పుణ్యాన్ని బాగా సంపాదిస్తున్నారు కదా. మనం నేనేమనుకున్నాం, ఎవరు కూడా నరకానికి వెళ్ళట్లేదు, ఎవరు కూడా స్వర్గానికి వెళ్ళట్లేదు, అందరూ వైకుంఠానికి వెళ్ళిపోతున్నారు. నారద మహాముని వచ్చారు, ఏంటయ్యా యమధర్మరాజా పనిని మానేసావా అని అంటే, కాదు, ఇక్కడ కీర్తిమంతుడు మహారాజు ఉన్నాడు, ఆయన అందరికీ పుణ్యం మాత్రం సంపాదించడానికి ఉపాయం చేస్తున్నాడు. ఒక్కసారి కృష్ణ పరమాత్మకు దండం పెడితే మనము మన కుటుంబము రెండు కూడా సుఖాన్ని వస్తాయట. ఒక్క కృష్ణ పరమాత్మ దండం పెడితే, ఒక్క నమస్కారం చేతనే కృష్ణ పరమాత్మ 100 అంటే 100 అశ్వమేధాలు యజ్ఞం చేసిన పుణ్యం కల్పించే అవకాశం ఉంది కృష్ణ పరమాత్మ. కాబట్టి కృష్ణుడికి మనం నమస్కారం పెట్టాలి. రోజు ఇక్కడ ఉన్నవాళ్ళు రోజు వచ్చి పెట్టండి కృష్ణ పరమాత్మకి. కృష్ణ పరమాత్మ ఉట్టి దేవుడే కాదు, ఆయన గురువు కూడా. కృష్ణం మందే జగద్గురువు. కాబట్టి గురువుకు దండం పెడితే ఆ దండం అందరికీ పోతుంది. సరేనా? కాబట్టి ఆ కీర్తిమంతుడు అలా అందరినీ పుణ్యాన్ని చేస్తున్నారు. కాబట్టి అందరూ వైకుంఠానికి మాత్రమే పోతున్నారు. కాబట్టి నేను పని చేయలేకపోతున్నాను, కాబట్టి ఇక్కడ పనేమి లేదని ఆ యొక్క మునికి అంటే నారదమునికి చెప్తే, నారదముని అన్నాడు, నీకు అప్పచెప్పినటువంటి పని నువ్వు చేయకుండా ఉంటే నీకు దోషం వస్తుంది. గుర్తుపెట్టుకోండి, మీకు మీ ఇంట్లో అప్పచెప్పిన పని మీరు చేయకుండా ఉంటే మీకు దోషం వస్తుంది. అయితే ఆ పని చేయకపోవడానికి కారణం, అయితే ఆఫీస్లో ఉద్యోగం చేస్తున్నారనుకోండి, అయితే మీకు సెలవులు ఇవ్వాలి లేదా మీరు సెలవులు తీసుకోవాలి. కానీ మిమ్మల్ని డిస్మిస్ చేస్తే బాధ కదా, లేదా పనే లేకపోతే బాధ. చాలా ప్రాజెక్ట్స్ ఉంటాయి, ఇప్పుడు అయిపోతాయి, ఇంకా ఈ సంవత్సరం ఉంటుంది, వచ్చే సంవత్సరం అయిపోతుంది, మళ్ళీ కొత్త ఉద్యోగం వెతుక్కోవాలి, మా ప్రాజెక్ట్ వరకు అయిపోయింది అంటారు. అయిపోతే తప్పే, ఇంకోటి వెతుక్కోవాలి. ఒకవేళ మనం సెలవులు తీసుకుంటే సంతోషమే, వాళ్ళు సెలవులు ఇస్తే సంతోషమే, కానీ సస్పెండ్, నీకు పనే లేదు అనే విషయం అయితే చాలా బాధాకరం. అట్లాంటిది యమధర్మరాజుకి పనే లేకుండా పోయింది. లేకపోగా నారదుడికి నమస్కరించి, అయ్యా నాకు పనే లేదు, ఇప్పుడు నేను ఏం చేయాలి అని అంటే, ఆయన అన్నాడు, నువ్వు ఎవరైతే నీకు పనిని అప్పచెప్పారో వాళ్ళకి నువ్వు మాట్లాడాలి. బాగా వినండి, ఎవరైతే అప్పచెప్పారో అక్కడ శాఖలు ఉన్నాయి. మనకి ఇక్కడ ఎట్లా శాఖలు ఉన్నాయి, అక్కడ కూడా శాఖలు ఉన్నాయి. విద్యుత్ శాఖ ఉంది, అక్కడ వరుణుడు ఉన్నాడు, అక్కడ అగ్నిదేవుడు ఉన్నాడు, అక్కడ ఇంద్రుడు ఉన్నాడు, అక్కడ యముడు ఉన్నాడు, అక్కడ శివుడు ఉన్నాడు. వాళ్ళ భాగాన్ని వాళ్ళు పంచుకున్నారు. వర్షం పడాలి అంటే ఆ యొక్క జలదేవతకి అంటే వరుణదేవుడికి మనం నమస్కారం పెట్టాలి. ఋషిశృంగ మహామునికి అనుష్ఠానం చేస్తే వర్షం పడుతుందని మనం చెప్పుకున్నాం, రామాయణం చెప్పుకున్నాం. కాబట్టి వర్షం కావాలి అంటే మనం అగ్నిదేవుడికి నమస్కారం పెడితే ఉంటుందా? కుదరదు. కాబట్టి ఎవరి పనులు వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి ఏమా నీ పని ఇదే, అయితే నీకు ఈ పని ఎవరు అప్పచెప్పారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడు అంటే, అప్పుడు బ్రహ్మ దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాడు. కానీ ఈయన ఏమనుకుంటున్నా అంటే, నాకు పన అప్పచెప్పినటువంటి వాడు బ్రహ్మ. మీరు బాగా వినండి, నాకు పన అప్పచెప్పింది ఎవరు? బ్రహ్మ, విష్ణు, గొప్ప వాళ్ళు అప్పచెప్పారు. అట్లాంటిది నేను ఒక అధిపతిని, దక్షిణాధిపతి అయిన యమధర్మరాజు ఎవరు? దక్షిణాధిపతి అయిన. అందుకనే యమధర్మరాజుకి ఇక్కడ గొప్ప విశేషం ఉంది వైశాఖ మాసంలో. అందుకనే వైశాఖ మాసంలో పూర్ణిమ రోజు ఆయనకి దానాలు ఉన్నాయి, పూజలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి.
రక్తనేత్ర మహాబాహు అంటారు ఆయనకి. రక్తనేత్రుడు, మహాబాహుడు, దక్షిణాధిపతి అయిన దక్షిణాదికి అధిపతి ఆయన, అంత గొప్పవాడైన. అలా ఆయన అనుకుంటున్నాడు, ఇప్పటిదాకా పాపమేంటో పుణ్యమేంటో రాసింది నేను, నిర్ణయం తీసుకున్నది నేను, ఎవరికి శిక్షించాలో ఎవరికి కీర్తిమంతంగా పదవి ఇవ్వాలో నిర్ణయించింది నేను, ఆ బాధ్యత అప్పచెప్పింది బ్రహ్మ, కాబట్టి నేనే గొప్పవాణ్ణి, కాబట్టి నేనే నిర్ణయం తీసుకుంటానని ఆ ముని ఆజ్ఞ తీసుకొని నేను కీర్తిమంతుడి మీద దండయాత్రకు వెళ్తానని చెప్పేసి అన్నాడు. చూడండి, పెద్దవాళ్ళకి మాట్లాడకుండా నిర్ణయం తీసుకుంటే వచ్చే నష్టాలు ఇన్ని ఉంటాయి. నువ్వు ఎంత పుణ్యం చేసుకొని పెట్టుకున్నా తప్పులేదు. అందుకనే రామచంద్రబాబు వనవాసకి వెళ్తుంటే ఒక్కొక్క అడుగు వేస్తున్నప్పుడు ఒక్కొక్కరిని ప్రశ్న వేసుకుంటూ పోయాడు. స్వామి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? అగస్త్యకి అడిగాడు, ధర్ముడికి అడిగాడు, ఆ తర్వాత భారద్వారికి అడిగాడు. అడుక్కుంటూ వెళ్తున్నాడు. ఆయన తెలియదా ఎలా వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళి తెలియదు. రాముడికి తెలుసు, కానీ పెద్దల్ని గౌరవించడం అంటే అది. తనకు తెలిసిన పెద్దవాళ్ళు అంటే గౌరవం. నేను అన్నీ మీకు చెప్పిపోవడం వేరు, అడిగిపోవడం వేరు. ఈయన అడుక్కుంటూ వెళ్తున్నాడు కాబట్టి రాముడు ధర్మాత్ముడు అయ్యాడు. రామో విగ్రవాన్ ధర్మ అన్న పదానికి అర్థం ఇదే. కాబట్టి ఈయన నిర్ణయం తీసేసుకున్నాడు కీర్తిమంతుడి మీద యుద్ధానికి వెళ్దామని. చూడండి, అంటే మనిషికి మనసు బాధపడ్డ తర్వాత ఏం చేయాలో కొన్నిసార్లు అర్థం కాదు. గుర్తుపెట్టుకోండి. అందుకనే మనసు బాధగా ఉన్నప్పుడు మనం నిర్ణయాలు తీసుకోకూడదు, పెద్దవాళ్ళకి అప్పచెప్పాలి. ఇది మనకు పురాణంలో విషయం అర్థమవుతుంది. కాబట్టి ఈయన ఏమనుకున్నాడు, నేను యుద్ధానికి వెళ్దామని చెప్పేసి చాలామంది అసలు యమకింకులను తీసుకొని యుద్ధానికి వెళ్ళాడు. గుర్తుపెట్టుకోండి, యుద్ధానికి వెళ్ళాడు, ఆయనే నిర్ణయం తీసుకున్నాడు, యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధానికి వెళ్తే యుద్ధంలో చూడండి, విష్ణు భక్తులకి ఏం చేసే అవసరం లేదు. అతని పేరేమిటి? విష్ణు భక్తుడు. విష్ణు భక్తుడికి ఏం చేసే అవసరం లేదు, భక్తి మాత్రమే చేయాలి కదా. ప్రహ్లాదుడు ఏమీ చేయలేదు, నారాయణ 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 అన్నాడు, గెలిచిపోయాడు. కాబట్టి విష్ణు భక్తుడు ఏం చేసే అవసరం లేదు, అది విష్ణు భక్తుడికి మాత్రమే అర్థమవుతుంది. మనకి ఎన్ని సమస్యలు వచ్చినా విష్ణుదేవుడిని నారాయణ నారాయణ అంటే చాలు, మన పాపాలు అన్నీ పోతాయి. పరమాత్ముడు ఊరికనే కాదు, ఏమాత్రం భక్తిభావన లేనటువంటి హిరణ్యకశపుడి ఇంట్లో పరమభక్తుడైన ప్రహ్లాదుడిని పుట్టించే శక్తి ఆయన దగ్గర ఉంది. ఎవరి దగ్గర? విష్ణువు దగ్గర. అవునా? విష్ణు చాలా గొప్పవాడు కాబట్టి ఆయన్ని చిన్నగా అంచనా వేయకూడదు. మనకు మనం అనుమానపడి భగవంతుని విశ్వసించేటువంటి గుణం మనకు లేక, అర్థం కాక, ఎలా చేయాలి తెలియక మనం కొత్త కొత్త కోరికలు కోరుకుంటాం, కానీ కొత్తగా చెప్పుకుంటాం. కానీ పరమాత్ముడు ఒక్కసారి నీ చేయి పట్టుకున్నాడా ఇంకా వదిలిపెట్టాడు. కాబట్టి పరమాత్ముడు తన చేయి పట్టుకునేట్టుగా మనం ప్రయత్నించాలి. అదే భక్తి, దాని పేరు శుద్ధ భక్తి. కాబట్టి కీర్తిమంతుడి మీద యుద్ధానికి వచ్చాడు ఆ యొక్క యమధర్మరాజు. యమధర్మరాజు పాశం వేస్తాడు, ఆమె యమపాశము అంటారు. అది వేస్తే మృత్యువే. చూడండి, ఆయనకి మృత్యుని తీసుకుపోయే చంపేటువంటి అధికారము, అర్హత రెండూ ఉన్నాయి. ఆయన అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు, ఇంతమంది సైనికులు చంపాడు, కానీ ఒక్క సైనికుడు కూడా, కీర్తిమంతుడు సైనికుడు చావట్లేదు, ఎంతమంది ప్రయత్నం చేసిన వాళ్ళు. ఎందుకంటే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ధర్మానికి అధర్మానికి యుద్ధం అవుతుంటే కొంచెం సేపటి కోసం మాత్రమే ధర్మం కిందికి వస్తుంది. ఆ తర్వాత ధర్మం పూర్తిగా పైకొచ్చి అధర్మాన్ని పూర్తిగా అధపాతాళాన్ని తోక్కేస్తుంది. ఇది ధర్మానికి అధర్మానికి ఉన్నటువంటి యుద్ధం. గుర్తుపెట్టుకోండి, అంతే మంచికి చెడుగున యుద్ధం. కాబట్టి మంచి వాళ్ళు ఎప్పుడు కూడా భయపడకూడదు, బాధపడకూడదు. కొంచెం సేపటి కోసం మనకు అవమానం అయినా ఆ తర్వాత పూర్తిగా గెలిచేది మంచివాడే. చెడ్డవాడు అధపాతాళానికి వెళ్ళిపోతాడు. ఇది విశ్వాసం ఉన్నటువంటి వాడు చేయాలి. అలా ఈయన ఎన్ని బాణాలు వేసినా, ఎంతమంది సైనికులు వేసినా అసలు కీర్తిమంతుడికి సైన్యం చావట్లేదు. చావకపోగా చాలా భయపడిపోయాడు, చాలా కోపం వచ్చింది. మనం గెలుస్తామన్న ప్రయత్నంలో ఓడిపోతుంటే ఎంత కోపం వస్తుందో అంతకంటే రెట్టింపు కోపం వచ్చింది. నేను అసలు యముణ్ణి, అసలు నేను చేయాల్సిన విషయం ఏంటంటే నేను శాసించాలి, మళ్ళా నేను సమధర్ముణ్ణి, రెండుటిని కూడా తులన వేసేవాడిని. అలాంటిది నాకు అన్నీ ఇలాంటి సమస్యలు వస్తున్నాయని చెప్పేసి ఆఖరికి ఆయన పాశం మీద బ్రహ్మాస్త్రం వేసి పంపించాడు. గుర్తుపెట్టుకోండి, అంటే ఆలోచించకుండా చేసే ఆవేశంలో ఉన్నటువంటి కోపం వస్తే మనకు ఆలోచన రాదు. కాబట్టి కోపం రాకూడదు. నేను చెప్పుకున్నాం, తన కోపమే తన శత్రువు. కాబట్టి కోపం రాకూడదు. రావాలి అంటే నువ్వు నిర్ణయం తీసుకున్నావు అంటే నువ్వు నష్టపోవడానికి సిద్ధంగా ఉండాలి. కాబట్టి ఈయన బ్రహ్మాస్త్రంను ఆ యొక్క పాశం మీద వేసి పంపించాడు. పంపిస్తే బాగా గుర్తుపెట్టుకోండి, ఆ బ్రహ్మాస్త్రముతో కూడుకున్న పాశము కీర్తిమంతుడి దగ్గర వరకు వచ్చి అక్కడ ఆగిపోయింది. ఎందుకంటే ఆయన విష్ణు భక్తుడు కాబట్టి. మంటల్లో వేసినా, ఏనుగుతో కొట్టించిన, సముద్రంలో వేసిన, విషసర్పాలతో కరిపించిన విష్ణు 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 అంటే కాపాడబడతాడు. మనకు ప్రహ్లాదుడే ప్రమాణం. అవునా?
అలాంటిది ఈయన ఒక నమస్కారం పెట్టాడు. ఎందుకంటే ఇంకా ఆయన ఇప్పటిదాకా యుద్ధం అనేటువంటిది ఎలా ఉంటుంది, బలాల మీద ఉంటుంది. బలం కదా, నీదెంత ఏ అస్త్రమో, నాదేం శస్త్రమో, నా బలం ఏమిటో, నా మంత్రం ఏమిటో అంటారు. కానీ ఇప్పుడు ఎవరు తీసుకొచ్చారు ఈయన బలం తగ్గించేసి బ్రహ్మ యొక్క బలాన్ని పెట్టాడు. గుర్తుపెట్టుకోండి, బ్రహ్మ బలం పెట్టంగానే కీర్తిమంతుడు గౌరవమంతుడు కాబట్టి, ధార్మికుడు కాబట్టి నమస్కరించంగానే ఈయన విష్ణు యొక్క భక్తుడు కాబట్టి సుదర్శన చక్రం వచ్చింది. చక్రం ఎప్పుడు కూడా శంఖ చక్ర గదా, ఎప్పుడు కూడా పరమాత్ముడి దగ్గర చక్రం ఉంది. ఆ చక్రం పంపించేశాడు. ఆ చక్రం పరిగెత్తుకుంటూ వచ్చి ఆ యొక్క కీర్తిమంతుడి దగ్గర ఆగిపోయి ఆ పాశంని చూసిన తర్వాతనే, ఆ విష్ణు చక్రం చూడంగానే పాశం కింద పడిపోయింది, బ్రహ్మాస్త్రం వెళ్ళిపోయింది. అంటే కీర్తిమంతుడు పూర్తిగా బ్రతికిపోయాడు. ఆశ్చర్యపోయాడు యమధర్మరాజు, ఏమిట్రా బ్రహ్మాస్త్రానికి కూడా అయినా లొంగటం లేదు, ఎంత ఆయన దగ్గర ఏముంది, ఒకటే విష్ణు భక్తి. గుర్తుపెట్టుకోండి, చాలా చిన్నగా ఉన్నటువంటి విషయాన్ని నిరంతరం రామ అన్న పదం చాలా చిన్నది, అవునా? రామ 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 అంటే రామనామం రాయడం వల్ల, రామకోడి రాయడం వల్ల అశ్వమేధ యజ్ఞం చేసిన పుణ్యం వస్తుందట. నిన్న మనం చెప్పుకున్నాం, అశ్వమేధ యజ్ఞం చేయడం వల్ల పుణ్యం రావడం అంటే ఏమిటంటే, ఈ కలియుగంలో అశ్వమేధం చేసిన తర్వాత గుర్రాన్ని వదిలిపెట్టాలి. మనం గుర్రం వదిలిపెట్టే అవకాశం లేదు కాబట్టి మన గుణాన్ని వదిలిపెట్టాలి. మన గుణాన్ని ఎంతమంది స్వీకరిస్తారో అదే అశ్వమేధ యజ్ఞ పుణ్యం, గుర్తుపెట్టుకోండి. కాబట్టి అశ్వమేధ యజ్ఞం చేసిన పుణ్యం వస్తుంది. చిన్న విషయం వల్ల అలా రామభక్తుడు, ఆయన విష్ణుభక్తుడు కాబట్టి ఆ యొక్క బ్రహ్మాస్త్రం వెళ్ళిపోయింది. ఆ యొక్క యమధర్మరాజుకు బాగా కోపం వచ్చింది. అసలు నా పాషాణం పడిపోయింది, బ్రహ్మాస్త్రం కూడా పడిపోయింది కాబట్టి ఇది నాకు అవమానం అని చెప్పేసి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ బ్రహ్మలోకానికి వెళ్ళాడు. ఈ చక్రం తిరిగి మళ్ళీ ఆ యొక్క విష్ణులేఖం దగ్గరికి పోతూ ఉంటే, అప్పటిదాకా అందరినీ చంపుకుంటుందాం అనుకుంటుంది. ఏమిటి, విష్ణు చక్రం వచ్చింది కదా, వచ్చింది వృధాగా వెళ్ళకూడదు. మీరు గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి విష్ణు చేతిలోంచి వచ్చిందా వృధాగా వెళ్ళకూడదు. కాబట్టి ఆయన ఏమనుకుంటుందంటే, ఈ సైనికులంతా కూడా చంపుకుంటూ వెళ్ళాలనుకుంటే, అప్పుడు ఆ యొక్క శృతకీర్తి అంటున్నాడు, పరమాత్మ వీళ్ళందరూ అమాయకులు, యమభటులందరూ కూడా అమాయకులు, నేను వాళ్ళని తీసుకొచ్చాను కాబట్టి వాళ్ళని చంపకూడదు. ఆయనకి ఏ జ్ఞానం దొరకాలో, ఏ గుణం దొరకాలో, నన్ను చంపితే ఏం దోషం వస్తుందే అర్థమైపోయింది కాబట్టి ఆయన్నే బ్రహ్మలోకానికి పరిగెత్తాడు కదా. ఎవరు, యమధర్మరాజే బ్రహ్మలోకానికి వీళ్ళందరూ సాధారణ వ్యక్తులు, వీళ్ళని చంపకుండా ఉండు స్వామి అని చెప్పి ఎవరు చెప్పారు, కీర్తిమంతుడే చెప్పారు. చూడండి, ఎవరికి, విష్ణు చక్రానికి. విష్ణు చక్రం వెళ్ళిపోయి విష్ణు దగ్గర ఉండిపోయింది. అంటే విష్ణు చక్రం మళ్ళీ చేతికి రావడానికి కొంచెం సమయం పడుతుంది. అలా ఆగిపోతే ఈయన బ్రహ్మ దగ్గరికి వెళ్ళాడు కదా. వెళ్ళి, బ్రహ్మదేవా నువ్వు సృష్టికర్తవి, గుర్తుపెట్టుకోండి, నువ్వు సృష్టికర్తవి. నేను ఎన్ని తప్పులు చేశానో, ఎన్ని పాపాలు చేశానో నాకు ఈ సంఖ్య నాకు తెలుసు, ఎందుకంటే నేనే రాస్తాను కాబట్టి నాకు తెలుసు. కానీ నేను పుణ్యకర్మలు చేశాను అంటే మీరు చెప్పిన ఆదేశాన్ని పాటించాను. ఒక మనిషి ఆదేశాన్ని పాటిస్తే, ఒక గురువు చెప్పాడనుకోండి శిష్యుడు ఆ పని చేయాలంతే. ఒక గురువు చెప్పాడనుకోండి శిష్యుడు ఆ పని చేయాల్సిందే. ఆ శిష్యుడు పని చేయకుండా ఉంటే దోషం. గురువు చెప్పాలా వద్దా, ఈ శిష్యుడికే చెప్పాలా, ఇంకో శిష్యుడు చెప్పాలా, అది గురువు ఇష్టం. కాబట్టి నేను చేయను స్వామి, ఆయనకు చెప్పండి అని చెప్పితే గురువును అవమానించినట్టే. గురువుని, తల్లిదండ్రుల్ని, తర్వాత సాధు సంతుల్ని ఎప్పుడు కూడా అవమానించకూడదు. వాళ్లకు బాగా తెలుసు అని మనకు విశ్వాసం ఉంటేనే మనం భక్తులం అవుతాం, లేకపోతే ఇది పాపం. ఈ పాపం ఊరికనే పోదు, ఎక్కడక్కడ మనం పట్టుకుంటూ ఉంటుంది. అందుకనే పరనింద మహాదోషం అన్నారు. ఇంకొకళ్ళు నింద చేస్తే, ఈ నింద కూడా అలాంటిదే, నింద చేస్తే దోషం వస్తుంది. మనసులో అత్తమ్మని తిట్టుకోకూడదు. ఇక్కడ తిట్టుకునే వాళ్ళు ఎవరు లేరు, కానీ అత్తమ్మని తిట్టుకోకూడదు. తిట్టుకున్నామా ఆమె మోకాల నొప్పులు మనకు వస్తాయి. నేను ఇటు చూసి చెప్తున్నాను, ఇటు చూసి ఎందుకు చూడాలంటే ఇటుపక్క ఎవరున్నారు తెలియదు కాబట్టి. ఆమెకి నిందిస్తున్నాము అంటే ఆమె పాపాలన్నీ కూడా మనకు వస్తాయి కాబట్టి నిందించకూడదు, ఆమెను గౌరవించాలి. ఆమెను ఎంత గౌరవిస్తే అంత మోకాల నొప్పులు పోతాయి. మీకు మోకాల నొప్పులు కావాలా, గౌరవం కావాలా, మీరు ఆలోచించండి. పరనింద దోషం అని చెప్పింది శాస్త్రం, పరనింద చేయకూడదు. అలా ఈయన గురువును అవమానిస్తున్నాడు. ఏమంటున్నాడు, బ్రహ్మదేవ మీరు అప్పచెప్పారు కానీ పూర్తి చేయకుండానే నన్ను ఆ స్థానం నుంచి కదిలించేశారు. అసలు నేను అక్కడ ఏం చేయలేకపోతున్నాను కాబట్టి యుద్ధం చేద్దామని నిర్ణయం తీసుకుని యుద్ధం చేస్తే యుద్ధం నేను ఓడిపోయాను కాబట్టి మళ్ళీ నీ దగ్గరికి వచ్చాను. పరమాత్మ నన్ను కాపాడు అంటే బ్రహ్మ అన్నాడు, నీకు యుద్ధం అని చేయమని చెప్పాను, నేను చెప్పానా? యుద్ధం చేయమని నేను చెప్పానా? యుద్ధం చేయకూడదా? విష్ణు భక్తుడు, విష్ణు చాలా గొప్పవాడు. విష్ణువు కౌస్తభం అని ఉంటుంది మెడలో, వదిలేస్తాడు. వైకుంఠం వదిలేస్తాడు, భార్య వదిలేస్తాడు, తన ప్రాణం వదిలేస్తాడు. కానీ భక్తుని మాత్రం వదిలిపెట్టాడు రా. అలాంటి భక్తుడి కోసం యుద్ధం చేస్తున్నావు నువ్వు ఎందుకురా?
నన్ను అడిగావా? నన్ను బ్రహ్మని నన్ను అడిగితే నేను వద్దనేవాడిని కదా, కానీ నువ్వు తప్పు చేసావు కాబట్టి శిక్ష అనుభవించాల్సిందే. ఇప్పటిదాకా నువ్వు తప్పు చేయలేదు అన్నావా, ఇది చేసావు చూడు. అందుకనే చెప్పాను కదా, బిందెడు పాలు పింటే గంట పడుతుంది, నిమ్మకాయ వేయడానికి క్షణం పడుతుంది. అలా చేయకూడదు. కాబట్టి జీవితాంతం మనం పుణ్యం చేసుకుంటే రావాలా? అవును, పుణ్యం చేసుకుంటూనే రావాలి. నేను అప్పుడెప్పుడో ఏకాదశి వ్రతం చేశాను కాబట్టి నాకు పుణ్యం వస్తుందంటే, ఏకాదశి ఇప్పుడు చేసినందుకు గత జన్మ పాపం పోయింది కావచ్చు, వచ్చే జన్మ పాపం పోతుంది కావచ్చు, ఆ పుణ్యం నీ పిల్లల వాళ్ళకి వస్తుంది కావచ్చు. కాబట్టి పుణ్యం వాళ్ళం పుణ్యం చేస్తూనే ఉండాలి. పాపాత్ముడు పాపం చేస్తూనే ఉంటాడు, పాపం అయిపోదు. పుణ్యం మాత్రం ఎప్పటికీ అయిపోదు. కొంతకాలం తర్వాత పాపాత్ముడు పోతాడు, పుణ్యాత్ముడు పోయినా ఆయన పుణ్యం మాత్రం ఇలా మిగిలి ఉంటుంది. కాబట్టి నువ్వు తప్పు చేశావు అని చెప్పేసి ఆ యొక్క యమధర్మరాజు చెప్తే, యమధర్మరాజు మోకాళ్ళ మీద కూర్చున్నాడు, తప్పును అంగీకరిస్తున్నాడు. చూడండి, తప్పును అంగీకరించి నేను తప్పు చేశాను, మరి ఇప్పుడు ఏం చేయాలి? నువ్వేం చేసేది లేదు. ఇంకా నువ్వేం చేసినా అసలు నీకు ఏం జరిగింది చెప్పు, అసలు ఎందుకు ఇంత పెద్ద విషయం వచ్చిందంటే ఆయన అంటున్నాడు, అసలు ఆ కీర్తిమంతుడు ఎవరినైనా కూడా, బాగా గుర్తుపెట్టుకోండి, ఎవరినైనా కూడా భక్తులుగా చేశాడు కాబట్టి అందరూ వైకుంఠానికి పోతున్నారు. అసలు ఏం చెప్పడం జరిగింది శాస్త్రంలో? గంగా స్నానం చేయడం వల్ల పుణ్యం వస్తుంది, కాశీలో మరణించడం వల్ల పుణ్యం వస్తుంది, ఇలా చెప్పాడు. వైశాఖ మాసంలో వ్రతం చేయడం వల్ల పుణ్యం వస్తుంది. వీళ్ళు ఏం చేయకుండానే రాజు చెప్పింది చేశారు, అందరూ వైకుంఠానికి వెళ్ళిపోతున్నారు. ఒక్కసారి మనం వైకుంఠం వాసం వెళ్తున్నాము అంటే మనతో పాటు మన తరాల వాళ్ళు కూడా వస్తారట. మనం ఒక్కసారి పితృదేవులకి అర్ఘ్యం చేస్తుంటే పితుహు పరపితుహు అంటే ముగ్గురు, మీ నాన్న, మీ తాత, ముత్తాత, ముగ్గురు పేరు చెప్పుకుంటామా లేదా? ఒక పిండం పెట్టుకుంటూ ఒక అర్ఘ్యం పెట్టుకుంటూ, అంటే ఒక్క వైశాఖ మాసంలో చిన్నగా కృష్ణ పరమాత్మకు నమస్కరించి గంగా స్నానం చేస్తే 3 తరాలు తరించిపోతున్నాయి స్వామి. 3 తరాలు తరించుకుంటూ పోతే నరకానికి ఎవరు వస్తారు ఇంకా? కాబట్టి నాకు పనే లేకుండా పోయింది. కాబట్టి నేను కీర్తిమంతుడి మీద యుద్ధానికి వెళ్ళాను. కానీ కీర్తిమంతుడు మీ బ్రహ్మాస్త్రాన్ని కూడా కింద వేశాడు. కాబట్టి మీకు ఇంకా కోపం రావట్లేదు. నాకు కోపం వచ్చింది కాబట్టి మీరు అప్పచెప్పిన పని నేను చేయలేకపోతే, అప్పచెప్పిన పని చేయకుండా దోషం కాబట్టి నాకు తెలిసిన విషయం నేను చేశాను. కాబట్టి మీరు కూడా విష్ణువే గొప్పవాడు అంటున్నారు, నా పని తప్పు అంటున్నారు. కాబట్టి మరి మీరే ఉపాయం చెప్పండి అని మోకాళ్ళ మీద కూర్చున్నాడు. మోకాళ్ళ మీద కూర్చోవడం అంటే ప్రాయశ్చిత్తము. ప్రాయశ్చిత్తము అంటే ఏమిటి? నేను తప్పు చేశాను, క్షమించండి, ఇంతకంటే ఏం లేదు. శరణు వచ్చిన వాడికి మరణము లేదు. గుర్తుపెట్టుకోండి, శరణం వచ్చిన వాడికి మరణం లేదు. కాబట్టి శరణు వచ్చాడు. స్వామి తప్పైపోయింది. అసలు తప్పైపోయింది అంటున్నావురా, మరి తప్పు అవుతున్నప్పుడు ఒక్క మాట నాకు చెప్పావా? ఏం జరుగుతుందో ఇంతకాలం జరిగింది కదా, ఒకసారి నువ్వు చెప్పావా? నువ్వు చెప్పలేదు. పెద్దవాళ్ళని నువ్వు గౌరవించలేదు. కాబట్టి అంత పెద్ద స్థానము ఇంత కిందికి వచ్చింది. కాబట్టి గౌరవం మర్చిపోయావు కాబట్టి దోషం. ప్రతి చిన్న పాపానికి పాప పరిహారం చేసుకోవాల్సిందే. నేను గుళ్ళోకి వస్తున్నాను కాబట్టి అడ్డదిడ్డంగా నడుచుకుంటూ వస్తే ఎన్నో చీమలు, ఎన్నో పురుగులు, ఎన్నో చచ్చిపోతాయి అన్నీ. అలా అడ్డదిడ్డంగా ఎంతైతే అంత ప్రయత్నం చేయి. అలా నీకు తెలవకుండా చచ్చిపోయేది దోషం లేదు, కానీ తెలుసుకుంటూ తొక్కుకుంటూ వస్తే దోషమే. కాబట్టి కృష్ణమందిరికి వస్తున్నాను కాబట్టి నేను పుణ్యాత్మని కుదరదు. నువ్వు పాపం కూడా చేసుకుంటూ వస్తున్నావు, నువ్వు పుణ్యం పంచుకుంటూ రా, అప్పుడు నీకు ఈ దోషం పోతుంది, ఈ పాపం పోతుంది. కాబట్టి నువ్వు తప్పు చేశావు. మళ్ళా కీర్తిమంతుడు అన్ని పుణ్యకార్యాలు చేస్తున్నాడు, నువ్వు అన్నీ కూడా పాపకార్యాలే చేస్తున్నావు. ఏం చేస్తున్నావు? ఎవరైతే విష్ణుభక్తి చేసుకుంటూ పుణ్యకార్యాలు చేస్తున్నాడో ఆయన యుద్ధానికి వెళ్ళావు. తప్పు నీదే కదా. చూడండి, బ్రహ్మదేవుడు ఎలా ధర్మశాస్త్రం చెప్తున్నాడో. మనకు ధర్మశాస్త్రం తెలవడము అంటే ప్రవచనం వినడం ఎవరికైతే కొంచెం యాష్టగా ఉంటుంది, కొంచెం అలవాటు లేకపోవడం వల్ల, కూర్చోవడం అలవాటు లేకపోవడం వల్ల యాష్ట వస్తుంది. కానీ దీనివల్ల మనం విష్ణు భక్తిని, కృష్ణ భక్తిని, ఆ భగవద్భక్తిని దూరం చేసిన వాళ్ళకు భగవంతుని దూరం చేస్తే పాపం వస్తుంది. కాబట్టి ప్రవచనాన్ని బాగా వినే ప్రయత్నం చేయాలి. మెల్లమెల్లగా పరమాత్ముడు మెల్లమెల్లగానే అర్థమవుతాడు. రోజు పూజ చేసే పూజారికి అర్థం కాడు, అప్పుడే వచ్చినటువంటి వాళ్ళకు కూడా అర్థమవుతాడు. నువ్వు ఎప్పటి నుంచి ఉన్నావన్న విషయం కాదు, ఎప్పుడొచ్చినా ఏం చేస్తున్నావు విషయం మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు పొద్దున్నే వచ్చి సాయంకాలంలో ఇక్కడే రామారామ అనుకుంటూ కూర్చున్నా నీ మనసు బుద్ధి ఒకవేళ ఇక్కడ లేకుండా కాబట్టి నీకేం పుణ్యం రాదు. వాడు అప్పుడే వచ్చి ఒక అరగంట సేపు స్వామిని దర్శించుకుంటే ఆయనకు పుణ్యం వస్తుంది. ఏమిటి స్వామి ఇలా అంటే పుణ్యం విధానం ఇలాగే ఉంది. శివాలయానికి వెళ్ళేటప్పుడు ఒక ఆయన రోజు కూడా మంచి జ్ఞానం ఉన్నవాడు కాబట్టి రోజు ఒక ఆవు నెయ్యి దీపం తీసుకొని పోయేవాడు శివాలయంకి వెళ్తుంటే శివాలయంలో దీపం పెడుతున్నాడు, ఆవు నెయ్యి దీపం శివాలయం పెడుతూ మహాపుణ్యం. ఆయన ఏమనుకుంటాడు, నేను ఎంత పుణ్యాత్మున్నో, నేను ఎంత పుణ్యానికి అహంకారం లేదు, పుణ్యానికి గర్వం లేదు. అలా ఆయన రోజు పెడుతున్నాడు కాబట్టి ఎంతో గొప్పగా అందరికీ చెప్పుకుంటూ వస్తున్నాడు. ఎంత వర్షం వచ్చినా చూడండి, ఆయన గొప్పటి ఎంత వర్షం వచ్చినా, ఎంతమంది చుట్టాలు వచ్చినా, అసలు భోజనం చేయకుండా ఇక్కడికి వచ్చి ఎంత వాన వచ్చినా, వరద వచ్చినా, ఇంకేం సమస్య వచ్చినా ఒక్కరోజు కూడా తప్పకుండా నేను శివాలయంలో ఆవు నెయ్యి దీపం పెట్టాను కాబట్టి నేను పుణ్యాత్ముని అని ఆయన నిర్ణయం తీసుకున్నాడు.
చూడండి ఇలా తీసుకుంటే ఒక ఆయన అక్కడే ఆ శివాలయంకి వెళ్ళే మూల మీద అక్కడ పెద్దగా వెలుతురు లేదు కాబట్టి చీకటి ఉంటుంది కాబట్టి ఆ చీకటిలో ఒక ఆముదం నూనె చిన్నగా ఆముదం నూనె దీపం పెట్టుకొని అక్కడ బిచ్చం ఎత్తుకుంటూ ఉంటాడు. బాగా వినండి, పుణ్యం అంటే ఏమిటో వినండి. పుణ్యం అంటే ఇలా చేస్తే పుణ్యం రాదు. స్వర్ణదానం చేయడం వల్ల పుణ్యం వస్తుంది శాస్త్రం చెప్పింది. ఎవరి దగ్గర స్వర్ణం ఉందో వాళ్ళ దగ్గర. స్వర్ణం లేనివాడు ఉంటే ఏం చేయో. అసలు కనకధార స్తోత్రం చేసిన శంకరాచార్య ఏం తీసుకున్నాడు? ఉసిరికాయ తీసుకున్నాడు, ఎండిపోయిన ఉసిరికాయ కదా. దానంలో ఏం తీసుకున్నాడు? ఎండిపోయిన ఉసిరికాయ తీసుకున్నాడు. కనకధార వర్షం స్తోత్రం చేసినాడు, మొత్తం వర్షం పడింది. అవునా? పుణ్యం ఏం చేస్తే, ఏం దానం చేస్తే ఏది పుణ్యమో పరమాత్ముడు నిర్ణయిస్తాడు. ఈయన ఆముదం నూనె దీపం పెట్టుకొని ఆ మూల మీద కూర్చొని ఆ దారిన పోయే వాళ్ళందరికీ కూడా అక్కడ గుంట ఉందండి, అక్కడ కొంత బురద ఉందండి, కొంచెం జాగ్రత్తగా వినండి అయ్యా, దేవుడు మీకు కృప చూపించాలి అనుకుంటూ ఉంటే ఆయనకు ₹1 వేస్తున్నారు, ఆలయంకి వెళ్తున్నారు, శివారాధన చేస్తున్నారు, వచ్చేస్తున్నారు. ఇది పుణ్యం జరిగింది. ఈయన చేసే పుణ్యం ఇది. ఈయన చేసేది ఏమిటి? ఆవునే దీపం. అహంకారంగా నేను గొప్పవాడిని, నా దగ్గర డబ్బు ఉంది, నా దగ్గర మంత్రం ఉంది, నేను రుద్రాభిషేకం చేస్తున్నాను అని చెప్పి వెళ్తున్నాడు. వెళ్తే కొంతకాలానికి ఇద్దరు కూడా మృత్యువు చెందారు. బాగా గుర్తుపెట్టి, శరీరం అందరికీ అయిపోతుంది. ఎంత పుణ్యం చేసినా, ఎంత దానం చేసినా శరీరం అయిపోతుంది. శరీరం అయిపోవడం సహజం. శరీరం అయిపోతుందన్న విషయం మీరు మనసులో రాసుకొని పెట్టుకోండి. శరీరం అయిపోవడమే. ఎంత పుణ్యం చేసినా పక్షంలో కూడా, ఎన్ని వైశాఖ మాసాలు చేసినా శరీరం మాత్రం అయిపోతుంది. కానీ పోయిన శరీరానికి గుర్తింపు, గౌరవము మీకు అన్నీ వస్తాయి. కాబట్టి మీరు గొప్పవాళ్ళు అవుతారు. మీ చిత్రపటాన్ని ఇంట్లో పెట్టి పూజ చేస్తారు. ఒకవేళ మీరు పుణ్యం చేయకుండా పోతే మీ ఫోటో కాదు కదా, మీ పేరు కూడా ఇంట్లో తీయరు. అర్థమవుతుందా? మీ ఫోటో కాదు కదా, మీ పేరు కూడా ఇంట్లో తీయరు. కాబట్టి పుణ్యం సంపాదించుకొని కూడా అలా ఇద్దరు చనిపోయారు. చనిపోతే ఇద్దరు వచ్చారు, శివభటులు వచ్చారు, అటు యమభటులు వచ్చారు. ఇద్దరు వచ్చి ఎవరైతే ఆముదం నూనె దీపం పెట్టాడో ఆ వృద్ధుడు ముసలాయన అక్కడ మూల మీద, ఆ యొక్క ముసలి వ్యక్తికి ఆ యొక్క శివభటులు తీసుకెళ్తున్నారు. ఎవరైతే ఆవునే దీపం పెట్టాడో అతనికేమో యమభటులు తీసుకొని పోతున్నారు. ఎంత ఆశ్చర్యమండి ఇది! ఆవునే దీపం పెట్టిన వాడికి ఇదేం దండన, అలా చేసిన వాడికి ఇదేం వరం అని ఇద్దరు కూడా వెళ్తూ అక్కడ చూడండి, పాపం చేసినా పుణ్యం చేసినా మొదలు వెళ్ళాల్సిన నరకానికి. గుర్తుపెట్టుకోండి, ఇప్పటి నుంచి అందరూ కూడా మొదలు వెళ్ళాల్సిన నరకానికి. అక్కడ పోయినాక లెక్కలు అయిపోయిన తర్వాత నువ్వు ఈ రూమ్లోకి వెళ్ళిపో, ఇది స్వర్గము, నువ్వు ఇక్కడే ఉండు, నీకు నరకం. ఎప్పటిదాకా నీ అంతే, ఎప్పటిదాకా అయితే తప్పు చేశావో అప్పటిదాకా శిక్షలు అనుభవించి మళ్ళీ నీకు ఏ జన్మ కావాలో నేను నిర్ణయిస్తానని చెప్పాడు. అందుకనే ఇక్కడ పితృకార్యం చేసేటప్పుడు చాలామంది మంత్రం చెప్తారు. అందుకే గరుడ పురాణం బాగా వినండి. గరుడ పురాణం వినడం చాలా గొప్పది. ఎక్కడ ఉన్నా మీరు వెళ్ళండి, ఏం తప్పు లేదు. గరుడ పురాణం ఇంట్లో చచ్చిపోయిన వాటిలో చెప్పాలని ఏం నియమం లేదు ఎక్కడ కూడా. అసలు ఇప్పుడు అలా చేస్తున్నారు, కానీ అలా చేస్తున్నా మీరు వెళ్ళి వినండి. మనకు జ్ఞానం రావాలి అంటే మన ఇంట్లో వెళ్ళిన పోతే మనం ఆ గరుడ పురాణం అప్పుడు మనం వినలేము. మనకు బుద్ధి అక్కడ ఉండదు కాబట్టి మనం ఏడుస్తూ ఉంటాం, దుఃఖంలో ఉంటాం కాబట్టి మనకు అర్థం కాదు. అర్థం అవ్వాలి అంటే మనకు సంబంధం లేని వాళ్ళ ఇంట్లో వినాలి గరుడ పురాణం. గుర్తుపెట్టుకోండి. ఇలా వెళ్ళారు. వీళ్ళిద్దరు కూడా అక్కడ నరకంలో కొంచెం ఆగితే అప్పుడు ఈయన బ్రాహ్మడు అన్నాడు, ధర్మరాజా, ఇదేమిటయ్యా అన్యాయం, నేను ఆవునే దీపం పెట్టాను శివుడి దగ్గర, నాకు నరకం ఏమిటి? ఈయన ఏమన్నాడు? యమధర్మరాజు, ఇంకా నువ్వు నరకంకి వచ్చావు కదా, నరకంలో ఉండిపో. ఆయన స్వర్గానికి వెళ్ళిపోతున్నాడు. ఎవరు? మూల మీద దీపం పెట్టిన, ఆముదం నూనె దీపం పెట్టిన ఆయన. అంటే ఆ బ్రాహ్మడు అన్నాడు, నేను రుద్రాభిషేకం చేశాను, రోజు ఆవునే దీపం పెట్టాను, వర్షం వచ్చినా, గాలి వచ్చినా, ఇంకేం సమస్య వచ్చినా దేన్ని పట్టించుకోకుండా వచ్చి దీపం పెట్టి నాకేమో నరకమా? ఆయన మూల మీద బిచ్చమెత్తుకుంటూ ఆముదం దీపం పెడితే స్వర్గమా? ఏమిటి స్వామి ధర్మం అంటే? ఈయన సమధర్మి. యమధర్మరాజు ఎవరు? సమానంగా ధర్మం చెప్పేవాడు. కాబట్టి ఆయన అన్నాడు, బ్రాహ్మణ, నువ్వు అహంకారంతో, డబ్బుందన్న విషయంతో నువ్వు నీకుగా పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్తే నీకందరూ జరిగిపోయి, అక్కడ ఉన్నవాళ్ళు కూడా అక్కడ జరిగిపోయి, నీకు ఆవునే దీపం పెట్టించి నీకు అభిషేకం చేసే అవకాశం వచ్చారు. అక్కడ నాకు ఇష్టం లేదు, నాకు లేను. నువ్వు బలవంతంగా పూజ చేస్తున్నప్పుడు, అందరినీ జరిపేస్తున్నప్పుడు, ఆవునే తీసుకొచ్చి అహంకారంగా పెడుతున్నప్పుడు నేను అక్కడ లేను. కానీ నేను ఎక్కడున్నాను అంటే, ఎవరైతే ఆముదం నూనె పెట్టి అక్కడ కూర్చోండి శివాలయానికి దారి చూపిస్తున్నాడో, మార్గంలో పడిపోకుండా బురదలు చూపిస్తున్నాడో, గుంటలు చూపిస్తున్నాడో, ఆయన దగ్గర నేనున్నాను. ఎందుకంటే ధర్మ ప్రచారం ఎలా ఉంటుంది అంటే, ఎవరైతే మార్గం అంటే ధర్మ మార్గం ఎలాంటిది? శివాలయానికి దారి చూపించడం మార్గం. ఇది ధర్మ మార్గం. కాబట్టి ఆ ధర్మ మార్గాన్ని ఆయన ఎంచుకొని ఎందరో మంది భక్తుల్ని శివాలయానికి పడిపోకుండా పంపించాడు. కాబట్టి ఆయన పరమభక్తుడయ్యాడు, కైలాసానికి వచ్చాడు. నువ్వు అహంకారంతో ఆవునే దీపం పెట్టి వచ్చావు కాబట్టి నరకంలో ఉండిపోతున్నావు. కాబట్టి అహంకారంతో చేసే పూజ కాదు.
గుర్తుపెట్టుకోండి. ఇంత గొప్పగా ఉండాలి అని పుణ్యం పంచుకోవడం ఎలా అన్న విషయం ఇలా ఉంటుంది. పుణ్యాన్ని దానాన్ని ఇలా పంచుకోవాలి. అలా కీర్తిమంతుడు చేసినటువంటి విషయం అంతా కూడా ఇలా ఉంటుంది. కాబట్టి యమధర్మరాజు అన్ని విషయాలు చెప్పుకుంటున్నాడు. ఇక నేను తప్పు చేశాను, నేనైతే విష్ణు భక్తుణ్ణి తెలిసిన పక్షంలో కూడా ఆయన పుణ్యం చేస్తున్నాడని, ఆయన పుణ్యం చేయడం వల్ల నాకు నా పని చేయకుండా ఉంటుంది కాబట్టి ఇలా చేశానని చెప్తే ఇంకా రానికంటే ఏం చేయలేం. కాబట్టి మనం ఏం చేద్దాం, విష్ణువు దగ్గరికే వెళ్దాం. బాగా వినండి, విష్ణు దగ్గరికి వెళ్దామని చెప్పేసి అందరూ కూడా విష్ణు దగ్గరికి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ వెళ్తున్న సమయంలో మిగతా దేవత అందరూ కూడా ఉన్నారు కాబట్టి విష్ణు దగ్గరికి వెళ్ళాలి కాబట్టి అందరూ కలిసి వెళ్ళాలి కదా. ఏమైంది అనుకుంటూ మాట్లాడుకుంటే పక్క వాళ్ళందరూ కూడా యముడితో ఏమంటున్నారంటే, ఇప్పటిదాకా యమలోకంలో అందరినీ ఏడిపించావు కాబట్టి, పీడించావు కాబట్టి నీకు ఏడుపు వచ్చింది. కాబట్టి ఎవరిని ఏడిపిస్తే మళ్ళీ మనకి ఏడుపు వస్తుంది. కాబట్టి ఎవరిని ఏడిపించకూడదు, నవ్విస్తూ ఉండాలి, సంతోషంగా ఉంచాలి. ఇతరులను సంతోషంగా పెడితే మనం కూడా సంతోషంగా ఉంటామని చెప్తూ ఉన్నారు. కానీ యముడికి అంతా అనిపిస్తుంది, నేను కర్తవ్య పాలన చేస్తున్నాను కదా. గుర్తుపెట్టుకోండి, కర్తవ్య పాలనకి మీకు జీతం, ఉద్యోగం చేస్తున్నారా మీకు జీతం వస్తుంది. జీతం చేసుకుంటూ రామనామం చేయండి, లేదా జీతం చేసుకుంటూ ధర్మం చేయండి, గొప్పవాళ్ళు అవుతారు. ఉట్టిగా జీతం చేస్తే పనికిరాదు, ఉట్టి జీతం పనికిరాదు, ఉట్టి ధర్మంతో కూడుకున్నటువంటి విషయం చేస్తే పుణ్యం వస్తుంది. లైటు పోయినప్పుడు చిన్న దీపం పెట్టుకొని మీరు రామనామం రాస్తే, రామకోటి రాస్తే స్వర్గానికి వెళ్తారు. అదే దీపం వెలుతురులో దొంగ సంతకాలు పెడితే జైల్లో ఉంటారు. దీంట్లో అనుమానం ఉందా? లేదు. కాబట్టి ధర్మంతో పాటు చేయండి. ఎలా ధర్మం పాటిస్తారో అలాంటి పుణ్యం వస్తుంది. మీరు ఆ వెలుతురుని ఎలా వాడుకోవాలో అలా ఎలా వాడుకోవాలి? అందరూ ఏమంటున్నారు, నువ్వు ఎంతమందిని ఏడుస్తుంటే సంతోషించావురా యమధర్మరాజా. వాయువు ఏమంటున్నాడు, ఎంతమంది నువ్వు పీడిస్తుంటే, వాళ్ళు అమ్మ 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 అని అరుస్తుంటే, నువ్వు నిప్పుల్లో వేస్తుంటే, నువ్వు మంటల్లో వేస్తుంటే, నువ్వు పెద్ద పెద్ద ముళ్ళతో కుచ్చుతుంటే, వాళ్ళు బాధపడుతుంటే నువ్వు సంతోషించావా లేదా? ఆయన అన్నాడు, అది నా ధర్మం. కానీ ఆ ధర్మంలో కూడా ఈయన తప్పు చేశాడా, ఒప్పు చేశాడా, జాలి చూపించకుండా చేశావురా. కాబట్టి జాలి చూపిస్తే నేను పని చేయలేను కదా. ఎద్దును కొట్టాలి కానీ బరువుని ఎక్కువగా పెట్టి కొట్టకూడదు కదా. ఎద్దును కొట్టడానికి ఒక కట్టె ఉంది, తప్పు లేదు. ఎంత మోయాలో అంత పెడితే ధర్మం, అంతకంటే ఎక్కువ పెట్టి కొడితే అధర్మం. గుర్తుపెట్టుకోండి, మనం ఎంత చేయగలుగుతామో అంత చేయాలి, ఎంత చేయలేకపోతామో అది వదిలిపెట్టాలి. కానీ నువ్వు నవ్వావు కాబట్టే ఆ నవ్వులన్నీ కూడా ఇప్పుడు బయటపడుతున్నాయేమోరా. యమధర్మం వీళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు, పోతూ ఊరుకుంటారు. అక్కడికి వెళ్ళినాక ఏం ధర్మం అవుతుందో, ఏం న్యాయం అవుతుందో, ఎలా అడగాలో, ఏం అడగాలో తెలుస్తుంది. కానీ వెళ్ళేటప్పుడు ఇంతమంది మాట్లాడుతున్నారు. ఆయనకి ఇదంతా బాధపడి ఇంకా నేను విష్ణువు దగ్గర, బ్రహ్మ దగ్గరికి వచ్చాను. నాకు నేనుగా యుద్ధం చేస్తానని నిర్ణయం తీసుకున్నాను, యుద్ధము చేశాను. విష్ణు చక్రం కూడా వచ్చింది, కానీ నేను కాపాడబడ్డాను. బ్రహ్మ దగ్గరికి వెళ్ళాను, ఇక్కడి నుంచి మళ్ళీ విష్ణులోకి వెళ్తున్నాను. ఇక్కడ మళ్ళీ ఏమవుతుందో, ఈ కోర్టులో నిజామాబాద్ కోర్టుల విషయం అయిపోయింది, ఇంకా హైకోర్టుకి వెళ్ళాలి. అక్కడేమవుతుందో తెలియదు. ఎలా తెలుస్తుంది? ఇప్పటి నుంచైనా కనీసం నేను చేసిన తప్పని చెప్పి అనుకుంటూ, ఒకవేళ శృతకీర్తి చేసిన తప్పైతే ఒప్పైతే మరి ఏం చేయాలి, శృతకీర్తికి ఎలా తప్పును కడుక్కోవాలి అన్న విషయం అడిగి ఉంటే ఖచ్చితంగా లాభం జరిగేది. కానీ తప్పు చేసిన వాడికి, తప్పు చేస్తున్న వాడికి ఏం ధర్మమో ఏం న్యాయమో అర్థం కాదు. కాబట్టే పక్క వాళ్ళతో మాట్లాడాలి. పక్క వాళ్ళు మంచి సలహా ఇచ్చేవాళ్ళు. అందుకనే కార్యం చేసేటప్పుడు భార్యకు అడగాలని శాస్త్రం చెప్పింది, కార్యేషు మంత్రి అని చెప్పింది. కాబట్టి మనం అడగకుండా చేస్తే అనర్థమవుతుంది, అనర్థమైతే అందరికీ నష్టమే. మనం సమస్యల్లో ఉన్నప్పుడు ఎలా అడగాలో అలా అడగాలి. ఏం చెప్పాలో ఆమె చెప్తుంది, వినాలా వద్దా అని మళ్ళీ నిర్ణయం తీసుకోండి. అలా ఈయన వెళ్తున్నప్పుడు కూడా శృతకీర్తి గురించి ఆలోచించట్లే, నాకు నా పదవి వస్తుందా లేదా. ఇది పదవి మీద ఉన్నటువంటి ప్రేమ. పదవి పోయిందయ్యా, పదవి తప్పు చేశావు కాబట్టి పదవి పోయింది. అయినా పదవి మీద వ్యామోహం ఉండి ఏం తప్పు చేశావో తప్పుకు పరిష్కృతం చేసుకోకుండా ఉంటే అలా. కానీ అలా ఆలోచించారు, చాలామందికి ఉన్న సమస్య ఇది. కాబట్టి అలాగే వెళ్తున్నాడు. ఆఖరికి విష్ణులోకం వచ్చింది. విష్ణు చాలా సాధారణంగా ఉంది. ఎప్పుడు కూడా విష్ణు ఏం చేస్తుంటాడు, పడుకొని ఉంటాడు. పాల సముద్రంలో పడుకొని ఉంటాడు, శంఖచక్రం ధరిస్తాడు. చక్రం మాత్రం దూరంగా ఉంది, నిలబడి ఉండి ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. అక్కడ మహాలక్ష్మి పాదాలు నొక్కుతుంది. పాదాలు నొక్కాలి, మహాలక్ష్మి ఎప్పుడు కూడా విష్ణుకు పాదాలు నొక్కుతూ ఉంటుంది. ఇలా చూడాలంటే మీరు చెప్తే నొక్కుతుంది కాబట్టి, మనం చెప్తే ఇక్కడ నొక్కడం ఉండదు కాబట్టి ఎప్పుడు కూడా పాదాలు నొక్కుతూ ఉండాలి. భార్యలు నొక్కితే పాదం నొక్కడం వల్ల ఆయనకి సమస్య పరిష్కారం అవుతుంది. ఇది శాస్త్రం చెప్పిన మాట. అప్పటి నుంచి ఉంది, ఇప్పుడు లేదు. మరి పోయింది అసలు. అది పాదం అన్న విషయం లేదు, ఇప్పుడు హృదయం అంటే జేబు మాత్రమే. ఒక జేబు చూస్తారంటే, కాళ్ళు చూస్తారా? ఆయన చెప్పులు విరిగిపోయి 15 రోజులైంది, ఇంకా తెలియదు వాళ్ళకి. కానీ జేబు చిరిగిందా లేదన్న విషయం చూస్తారు. అది
కలియుగ ధర్మం ఇదంతా. దానికి ఏం చేయలేం మనం, చెప్పలేం కూడా. ఇటు చెప్దామన్నా ధైర్యం లేదు. చూడండి, ప్రవచనకర్త కూడా ధైర్యం లేదు చూసి చెప్పడానికి. ఇటే ఏం చేసినా ఇటే. సరే, ఏది హాస్యం అనుకోండి, కానీ అందరూ అనుకుంటున్నారు ఏం చేయాలని పదవి పోయింది కాబట్టి బాధపడుతున్నారు. ఇంకా అడుక్కోవాలి. బాగా వినండి, అడుక్కునేటప్పుడు నువ్వు పాత్రివా కాదా? ఇప్పుడు మనం అక్కడ కారులో వస్తుంటే సిగ్నల్ దగ్గర గట్టి మనిషి వచ్చి ₹1 ఇవ్వవు అంటే మనం ఇస్తామా? మన కోపం ఏమైందయ్యా, మంచిగా ఉన్నా ఒక పని చేసుకో అంటాం. చాలా దీనంగా ఉండి ఆయన అడిగే విధానం బాగుంటే మన గుండెలో జాలి వచ్చి మనం ఇస్తాం. జాలితో ఇస్తే దానం. వాడిని చూసిన తర్వాత మనకు కోపం వస్తే కొందరు ఇట్లా తలుపులు కొట్టి మరీ అడుగుతారు. మనకు కోపం వస్తుందా రాదా? ఆయన అక్కడి నుంచే వస్తున్నప్పుడు ఆయన ప్రదర్శన ఎలా ఉండాలంటే, ఇప్పటి నుంచే తీసి ఇవ్వాలి, మళ్ళీ సిగ్నల్ పడేలోపు వాడికి ఇచ్చేయాలి అన్న గుణం రావాలంటే వాడిలో ఆ ప్రవర్తన ఉండాలి. ఇక్కడికి వచ్చి దగ్గరకు వచ్చిన వెనక్కు నుంచి వచ్చి మనం చూడకుండా కొట్టి తలుపులు కొట్టి దమ్ము ఇస్తామా? ఇవ్వం. అంటే ధర్మం పుచ్చుకోవడం కూడా గుణమే, అలా అడుక్కోవడం కూడా గుణమే. ఇక్కడ పాపం చేశాడు కాబట్టి, తప్పు జరిగింది కాబట్టి, వీళ్ళందరూ ఇలా అంటున్నారు కాబట్టి విష్ణు దగ్గరికి వెళ్ళి ఎలా అడగాలో ఈయన ఆలోచిస్తున్నాడు. కానీ ఒక్క మాట కూడా తట్టతే. తప్పు జరిగిపోయింది కాబట్టి తప్పు చేయకంటే ముందే ఆలోచిస్తే గొప్ప విషయం. అడుక్కోవడం ఒక వరం. ఒక బ్రాహ్మడు ఉన్నాడు, బాగా వినండి. అడుక్కోవడం అంటే ఎలా ఉంటుంది చూడండి. అడుక్కోవడం కూడా నేను మీకు చెప్పాను నిన్న. బ్రాహ్మడు భిక్ష ఎత్తుతాడు. బ్రాహ్మడికి అధికారం ఉంది. ఒక 5 ఇండ్లైనా వెళ్ళి భిక్ష ఎత్తుకోవాలి. దత్తాత్రేయ స్వామి భిక్ష తీసుకుంటాడు, శివపరమాత్మ భిక్ష తీసుకుంటాడు, తర్వాత గురువులు, సద్గురువులు, ఋషులు అందరూ కూడా భిక్ష తీసుకుంటారు. ఎవరైతే గురువులు పోషిస్తారో వాళ్ళు కూడా భిక్ష తీసుకుంటారు. ఎవరైతే చదువుకుంటారో వాళ్ళు కూడా భిక్ష తీసుకుంటారు. భిక్షలకు నియమాలు ఉన్నాయి. మధుకరి అంటే దానికి భిక్ష అని కూడా మళ్ళీ మధుకరి. ఈ మధుకరి అన్న పదం కూడా మన భాషలో ఉంది, అయితే గానగపురంలో ఉంది. గుర్తుపెట్టుకోండి, ఇది కూడా మళ్ళీ రకాలు. జోలె పట్టుకుంటేనే విధానం, బొచ్చ పట్టుకుంటే కాదు. అన్నిటికీ బిచ్చం ఎత్తుకుందామన్నా, బిచ్చము అన్న పదం ఎంత కఠినంగా అనిపిస్తుంది. బిచ్చం ఎత్తుకుంటావా అన్న మాట ఎట్లా అనిపిస్తుంది మనకు చూడండి. కానీ దానికి కూడా నియమాలు ఉన్నాయి. జోలె పట్టుకుంటే మధుకరి, బొచ్చ పట్టుకుంటే భిక్ష. గుర్తుపెట్టుకోండి. గౌరవంగా ఇచ్చేది మధుకరి, ఉండిపోయింది నిన్నది మనకి పనికిరాంది ఇచ్చేది దా. బిచ్చగాడికి ఏమిస్తాం మనం? నిన్నటి అన్నం. ఆయన అడుగుడు ఏమంటాడు? నిన్నటి అన్నం ఉంటే వెయ్యమ్మ అంటాడు. ఇప్పుడు రావట్లే కాబట్టి వాళ్ళు మనకు ఆ సౌండింగ్ కూడా పోయింది. అమ్మ తల్లి వాళ్ళు మాట్లాడుతుంటే మనం ఎక్కడ పనులు ఉన్నా వచ్చేస్తాం. అది ఇప్పుడు అడిగే వాళ్ళు లేరట్లా. వాడు మంచిగా అక్కడ కూర్చుంటాడు, రామరామ అంటే. లేకపోతే ఇవాళ రేపు మన సినిమాలు టేప్ రికార్డ్ పెట్టుకుంటాడు. అమ్మా దండం పెట్టి వాడి నోట్తో కూడా అనట్లే. ఇప్పుడు వాడి మీద జాలి వచ్చే విషయం ఉందా? వాడు టేప్ రికార్డ్ పెట్టుకుంటాడు, అమ్మా అమ్మా అమ్మ అని. ఇది పరిస్థితి. కాబట్టి ఇలాంటి కలియుగాల్లో ఉన్నటువంటి హాస్యాలు గమ్మత్తుగా ఉంటాయి. కానీ మనమంతా కృతయుగంలో వెళ్తున్నాం కాబట్టి వినండి. ఈయన ఏమనుకుంటున్నాడు, ఎలా అడగాలి అనుకుంటాడు. ఈ బ్రాహ్మడు ఏమన్నాడు? నేను రాజు దగ్గరికి వెళ్ళి దానం తీసుకొస్తానని అంటున్నాడు. బ్రాహ్మడికి జ్ఞానం ఉంటుంది కాబట్టి ఆ జ్ఞానాన్ని ఆయనకు చూపించి దానం తీసుకుంటా అనుకుంటున్నాడు ఈ బ్రాహ్మడు. కథలో కొంచెం బయటకు వచ్చాను నేను, మీరు కథలో ఉండండి. ఈ బ్రాహ్మడు ఏమంటున్నాడు? నేను ఒక పాత్ర తీసుకుని వెళ్ళి ఆయనకి అడిగి వస్తానని చెప్పేసి ఒక పాత్ర చేతిలో పట్టుకున్నాడు. వెళ్ళి రాజు దగ్గరికి వెళ్ళి, రాజా నమశివాయ అన్నాడు. రాజు బాగా సంతోషించాడు. సంతోషించి నమశివాయ అన్నాడు. చూడండి, నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం. మీరు నమశివాయ అంటే నమశివాయ, హరి ఓం అంటే హరి ఓం, జై శ్రీకృష్ణ అంటే జై కృష్ణ, జై శ్రీరామ్ అంటే జై శ్రీరామ్. ఏమంటాడో అదే అనాలి. ఆయనకి ఇష్టం కాబట్టి. ఆయన ఏమన్నాడు? మనకు జై శ్రీరామ్ అన్నాడు, మనం జై శ్రీరామ్. ఆయన ఏమన్నాడు? హరి ఓం అన్నాడు, మనం హరి ఓం అనాలి. ఆయనకి సంతోషం కోసం మనం మాట్లాడటమే. ఎందుకంటే ఆయన ఒకరు మాట్లాడుతూ ఫోన్ చేసింది ఎవరు? ఆయన సంతోషం పెట్టాలి. కాబట్టి ఈయన ఏమన్నాడు? శంకర అన్నాడు. ఆయన కూడా శంకర అన్నాడు. శంకర భక్తుడు రాజు బాగా సంతోషించి, అబ్బా నా భక్తుడు వచ్చాడే అనుకున్నాడు. అనుకోగానే మహారాజు దగ్గర మనం తెలివి ప్రదర్శిస్తేనే మనకు కొంచెం దక్షిణ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఏమన్నాడు? మహారాజా నేను ఇప్పుడే కైలాసం నుంచి వస్తున్నాను అన్నాడు. అనగానే ఈయన ఇంకా సంతోషించాడు. అబ్బా కైలాసంలో శివుడు ఉంటాడు కదా, కైలాసం నుంచి వచ్చావా బ్రాహ్మణోత్తమా, నీకు నమస్కారం, అలా కూర్చోండి. కానీ ఒక విచిత్రం జరిగింది స్వామి అన్నాడు. బాగా వినండి. ఒక విచిత్రం జరిగింది స్వామి అన్నాడు. ఏమిటయ్యా విచిత్రం జరిగిందంటే, ఇంకా అక్కడ శివుడు లేడు అన్నాడు. శివుడు లేడా? కైలాసంలో శివుడు లేకపోవడం ఏమిటి అన్నాడు. లేడు స్వామి అన్నాడు. మహారాజుకు ఆశ్చర్యం వేసింది. చూడండి, అబద్ధాన్ని బాగా చెప్పి మహారాజు దగ్గర నుంచి దక్షిణ తీసుకునే విధానం చూడండి. అంటే అడగడం ఎలా ఉండాలంటే ఎదుటివాడిని సంతోషపరచాలి. నిజమా అబద్ధమా అన్న విషయం కాదు, ఇక్కడ ప్రమాణంగా మన పని జరుగుతుందా లేదా విషయం గొప్ప విషయం. ఈయనేమన్నాడు? కైలాసంలో శివుడు లేడు అన్నాడు. లేడు అనగానే లేడుకి 2 అర్థాలు అవుతాయి. లేడు అంటే లేడని, లేడు అంటే లేడు అని, లేడు అంటే ఇక్కడ లేడు అని. కానీ ఈయనేమన్నాడు? లేడు అన్నాడు. రాజుకి ఎలా అర్థమైపోయింది? లేడు అని అర్థమైపోయింది. అమ్మా లేడు అంటే శివుడు చనిపోవడం ఏంటి?
శివుడు మృత్యువుకి సంబంధం లేదు. ఆయన శివుడు ఎప్పుడు పుట్టాడో, ఎలా పుట్టాడో, ఎప్పటిదాకా ఉంటాడో ఎవ్వరికీ చెప్పడం కుదరదు. కాబట్టి శివుడు అజన్మ, అసలు మృత్యు లేనటువంటి వాడు. అలాంటిది శివుడు లేడంత అని చెప్తే, లేడు స్వామి, నేను అక్కడి నుంచే వస్తున్నాను, ఆయన నా పక్కనే ఉండేవాడు, కైలాసంలో ఇద్దరు కలిసి ఉండేవాళ్ళం. చూడండి ఎలా చెప్తున్నాడు బ్రాహ్మడు. మహారాజు యొక్క మనసుని గెలుచుకోవాలి కాబట్టి, అదిగా తెలివిగా గెలుచుకోవాలి కాబట్టి పక్కనే ఉండేవాళ్ళం లేదు. ఏమిటయ్యా అలా అంటావంటే, ఒక్కసారి మీ శివభక్తులు కదా, ఒక్కసారి ఆ చిత్రపటాన్ని చూడండి. అదిగో అక్కడ మీ చిత్రపటంలో ఉంది. అక్కడ ఎవరున్నారు తెలుసా? అక్కడ శివుడు పార్వతి ఇద్దరున్నారు. ఇది అర్ధనారీశ్వరుడు. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది అర్ధనారీశ్వరుడు. అంటే శివుడు తన సగ భాగాన్ని పార్వతికి ఇచ్చేశాడుగా స్వామి. ఇచ్చేశాడా లేదా? మీరు ఒప్పుకుంటున్నారా లేదా? మీరు ఒప్పుకోకపోతే అక్కడ చిత్రపటం చూడండి. ఇటుపక్క ఏముంది? చిత్రపటం ఉంది. ఏమని? అర్ధనారీశ్వరుడు. రాజు అన్నాడు, అవును అర్ధనారీశ్వరుడు. శివుళ్ళ సగభాగం శివుళ్ళ సగం పార్వతి కాబట్టి పార్వతి మహాభాగంలో శివుడు ఉంటాడు కాబట్టి అవును నిజమే అన్నాడు. ఇంకో సగభాగం ఉన్నాడు కదయ్యా, ఆయన పరమాత్ముడు దేవుడు కదా అంటే, లేడు స్వామి, ఇంకో సగభాగం కూడా వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయిందా? ఇంకో సగభాగం, ఒక భాగం అయితే ఇక్కడ వెళ్ళిపోయింది, ఇంకో భాగం ఎక్కడ వెళ్ళిపోయిందంటే అది అక్కడ చూడండి. నరనారాయణ. ఇక్కడ ఏముంది? శివుడు విష్ణువు. ఇక్కడ ఇద్దరు కూడా ఒక దగ్గర ఉంటాడు. విష్ణువు సగము, శివుడు సగము. వీరు హరిహరులు. వీళ్ళకో సంతానం ఉంది మళ్ళీ చూడండి. హరిహరుడు అంటే శివుడు విష్ణువు ఇద్దరున్నారు. చూడమాము స్వామి, ఇక్కడ సగభాగం పోయింది, ఇక్కడ సగభాగం పోయింది, ఇంకేమో శివుడు లేడు. అదిగా చెప్తున్నాం, శివుడు లేడు అక్కడ. మళ్ళా వాళ్ళకి పరివారం అయినా ఉందయ్యా. ఏం పరివారం అండి? సుబ్రహ్మణ్య స్వామి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాడు. పార్వతీమాత కోపం కిందికి వచ్చి తన దగ్గరికి వచ్చేసింది. గణపతి భూలోకంలో పూజలు చేసుకుంటున్నాడు. ఇంకెవరున్నారు? నంది వెళ్ళిపోయాడు. అసలు యజమాని లేకపోతే నంది ఎందుకుంటాడు? వెళ్ళిపోయాడు. ఎవ్వరు లేడు కైలాసం. అంటే ఎంత బాధపడ్డాడంటే ఆ రాజు. అవునా అంటే అన్నీ కూడా నిజాలు చూపించి అక్కడ ప్రమాణాలు చూపిస్తున్నాడు కాబట్టి సంతోషిస్తున్నాడు. అప్పుడు మహారాజు అంటున్నాడు, నువ్వు చాలా గొప్పవాడివిరా, మరి ఎందుకు వచ్చావురా అంటే, ఇదిగో ఈ బొచ్చ పట్టుకుంటా. ఈ బొచ్చ ఎవరు తెలుసా? శివుడు అక్కడ వదిలేశాడు. ఈ బొచ్చ వదిలేసి ఈ శివుడు ఏమంటున్నాడంటే, ఈ బొచ్చ వదిలేసి ఎవరికైతే దొరుకుతుందో అది గొప్ప. ఇప్పుడు పెద్ద వాళ్ళ బట్టలు, పెద్ద వాళ్ళ కట్టెలు, పెద్ద వాళ్ళ దుస్తులు అన్నీ కూడా అమ్ముతారు, కోట్లల్లో అమ్ముతారు. అవునా కదా? కోట్లల్లో అమ్మేస్తారు. గాంధీజీ చష్మా అనుకోండి, ఆయన కట్టె అనుకోండి, ఏదైనా పెద్ద వాళ్ళు అమ్మేస్తారు. అలా శివుడు నాకు ఈ పాత్ర ఇచ్చాడు. పాత్ర ఇచ్చి పాత్రలో వేసేటువంటి గుణము, శివుడు భోలాశంకరుడు, ఎవరికైనా ఏదైనా ఇచ్చేసేటువంటి గుణం. శివుడికి ఏం గుణం ఉంది? ఎవరికైనా ఏదైనా ఇచ్చేసే గుణం. ఆయన ఆత్మలింగాన్ని కూడా ఇస్తాడు. నాకు బొచ్చ ఇచ్చాడు, ఎవరికైనా ఏదైనా అడిగే వాళ్ళకి ఇచ్చేసే గుణాన్ని నీకు ఇచ్చాడు కాబట్టి ఇలా పరిగెత్తుకుంటూ వచ్చానన్నాడు. రాజు సంతోషించి ఏం కావాలి తీసుకు మొత్తం ఇచ్చేసాడు. ఏం కావాలి నీకు? ఇంత బాగా చెప్పావు శివుడి గురించి కాబట్టి మొత్తం. అంటే మనం ఎదుటి వాళ్ళ దగ్గర అడిగేటప్పుడు ఎలా అడిగితే వాళ్ళు ఇస్తారో అది తెలుసుకోవాలి. మొత్తం ఇచ్చేసాడు. ఏం చూడండి, బ్రాహ్మణుడు సంతోషిస్తున్నాడు. అంటే అడిగే విధానం ఇలా ఉండాలి. యమధర్మరాజుకి ఇవన్నీ ఏమీ రావట్లే, ఆయనకి పదవి కావాలి. పదవి వ్యామోహం చాలా చండాలంగా ఉంటుంది. దానికోసం ఏమైనా ఎవరైనా చేస్తారు. కాబట్టి పదవి వ్యామోహం అనేటువంటిది అలా ఉంటుంది. కానీ ఆయన ఏమంటున్నాడంటే, సత్సంగత్వం చేయమన్నాను. ఎవరైనా మనకు పెద్దవాళ్ళు ఇంట్లో వచ్చినప్పుడు వాళ్ళతో నడుచుకుంటూ కలుసుకుంటూ అక్కడ దాకా పోతే వాళ్ళ గుణాలు మనకు వస్తాయి కాబట్టి వాళ్ళతో నడుచుకుంటూ వెళ్ళాలి. ఈయన అందరితో ఉన్నాడు, కానీ అందరూ కూడా ఈయనని ఏడిపించే వాళ్ళే ఉన్నారు. నువ్వు తప్పు చేశావు కానీ ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నావు కాబట్టి, శివుడి దగ్గరికి వెళ్ళావు, మన బ్రహ్మ దగ్గరికి వెళ్ళావు కాబట్టి, అతను విష్ణు దగ్గరికి వెళ్ళావు కాబట్టి, అడుగుతున్నావు కాబట్టి, ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నావు కాబట్టి నీకు లాభం జరుగుతుంది అని చెప్పేవాళ్ళు ఎవ్వరూ లేరు. ఇలాంటి వాళ్ళతో ఎప్పుడూ ఉండకూడదు. మనం పంచమహాపాతకాలకు పాతకం చెప్పుకున్నాం, దృష్టులతో ఉండకూడదు. ఆ దృష్టుడు తాగుతున్నాడు అంటే వాడు నా మిత్రుడు కాదు అని చెప్పాలి. లేకపోతే పంచమహాపాతకాల్లో మనకు పాదం వచ్చుకుంటూ వాడి పాపం అంతా మనకు వస్తుంది. అర్థమవుతుందా? అలా వీళ్ళందరూ కూడా ఇలా మాట్లాడుకుంటూ నేరుగా విష్ణు దగ్గరికి వెళ్ళారు. విష్ణువు శాంతాకారం, భుజేషణం, పద్మనాభం, శ్రేషం, విశ్వాధారం, గరసరసం, మేఘవర్ణం, శుభాంగం, ప్రశాంతంగా ఉన్నాడు. ఇక్కడ ఏమైతుందో ఏం సంబంధం లేదు. ఆమె ఎప్పుడు కూడా కాళ్ళు నొక్కుంటూ ఉంటుంది, ఈయన ప్రశాంతంగా పడుకుని ఉంటాడు. ఎప్పుడు కూడా శేషాయి, ఆయన సర్పము శేషాయుడు మంచి చల్లదనాన్ని ఇస్తాడు, చల్లగా ఉంటాడు, మస్తుగా పడుకుంటాడు. అంతే. అలా పడుకుంటాడా?
మనకు కనబడ్డానికి అలా పట్టుకుంటాడు, కానీ ఆయన ఎప్పుడు కూడా ఒక భక్తుడి గురించి ఆలోచిస్తాడు. అలా ఉన్నటువంటి విష్ణువు కూడా గజేంద్ర మోస్కంలో అసలు ఏమీ లేకుండా పరిగెత్తుకుంటూ వచ్చాడు. కాబట్టి పరమాత్మని అలా అనకూడదు. నేను అంటున్నాను కదా, పురాణాన్ని భగవంతుణ్ణి వ్యంగ్యంగా చూడకూడదు. ఆయన ఎప్పుడైనా ఏమైనా చేసే శక్తి సామర్థ్యాలు ఆయన ఉన్నాయని విశ్వాసంతో ఉన్నవాళ్ళే శుద్ధ భక్తులు. కాబట్టి ఆయన ప్రశాంతంగా పడుకుని ఉన్నాడు. ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉంటే చాలా పనులు చేయవచ్చు. బాగా టెన్షన్గా ఉంటే మనం ఏం పని చేయలేము, అన్నీ పడిపోతాయి. ఆఖరికి గిన్నె కూడా చేతి వచ్చి పడిపోతుంది, మనం ఏం చేయలేము. ఆయన వస్తున్నాడు, ఎవరు మీ ఆయన వస్తున్నాడని వంట చేద్దామంటే వంట చేసేటప్పుడు గౌరవంగా వంట చేస్తే రుచికరంగా ఉంటుంది. మీరు సత్యనారాయణ స్వామి కోసం ప్రసాదం చేస్తున్నప్పుడు మీ ఇంట్లో ఒకసారి చూడండి, మీరు కొత్త గిన్నె పెట్టుకుంటారు, కొత్తగా స్నానం చేస్తారు, మంచి తలస్నానం చేస్తారు. ఆ యొక్క సువాసన, ఆ ఊపు, ఆనందము ఏమిటంటే మీరు వ్రతం చేస్తున్నామని చెప్పి శిర వండుతుంటే ఆ శిర ప్రసాదంగా పెడుతున్నప్పుడు ఎంతో రుచికరంగా ఉంటుంది కదా. ఆఫీస్ నుంచి భర్త వస్తున్నాడు, కొంచెం ఉప్మా చేయమంటే పరమ చండాలంగా ఉంటుంది. అదే రవ్వ, అదే విషయము, అదే స్టవ్. ఎందుకంటే మీకు మనసు, బుద్ధి, జ్ఞానం అక్కడ లేదు కాబట్టి, భర్త అంటే గౌరవం లేదు కాబట్టి. అంతకంటే ఏముంది, పరమాత్మ అంటే గౌరవం కాబట్టి అదే స్టవ్, అదే నూనె, అదే స్టవ్, అంతా అదే ఉంది కానీ రుచికరంగా ఉంది. ఎందుకు? గౌరవం కాబట్టి. భర్త అంటే గౌరవం ఉంటే ఉప్మా పాడేది కాదు. కానీ భగవంతుడు కృప చూపిస్తాడు, కానీ భర్త ఇప్పుడే శిక్షిస్తాడు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. భర్త ఆ ఉప్మా తింటాడా, అప్పుడే మొహం మీద కొట్టేస్తాడు. కాబట్టి ఆ భయం కూడా ఉండాలి. అందుకని భయము, భక్తి ఇద్దరు అన్నదమ్ముళ్ళు. భయం లేకుండా భక్తి కుదరదు, భక్తి లేకుండా భయం కుదరదు. కాబట్టి ధర్మంగా ఉండాలి. ఈయన వెళ్ళాడు, ఆయన ప్రశాంతంగా ఉన్నాడు, అందరూ నమస్కారం చేస్తున్నారు. కీర్తిమంతులను చూసి, యమధర్మరాజును చూసి ఆ విష్ణు అంటున్నాడు, ఏమిటయ్యా అలా ముఖం పెట్టుకున్నావు, ఏమైందయ్యా నీకు? మళ్ళీ ఎవరైనా రాక్షసులు వచ్చి నీకు హింసిస్తున్నారా? విష్ణువు కదా, విష్ణు ఏం చేస్తాడు? అవతారాన్ని తీసుకుంటూ మరీ రాక్షసుని చంపిస్తాడు కదా, చంపేస్తాడు ఆయన. కాబట్టి నీకేమైనా సమస్య వచ్చిందా? అందరితో కలిసి వచ్చావు, ముఖం అలా పెట్టుకున్నావు అని అంటే అప్పుడు ఆ యొక్క యమధర్మరాజు మాట్లాడలేదు. ఆయనతో మాట్లాడడం కోసం, ఆయన ద్వారా మాట్లాడడం కోసం, ఆయన వల్ల మాట్లాడడం కోసం ఇంతమంది ఉన్నారు. ఒక్కొక్కళ్ళు ఒక్కో మాట చెప్తున్నారు ఆయన గురించి. ఏమని? అసలు ఈయన తప్పు పని చేశాడు, పరమాత్మ ఈయన తప్పు పని చేశాడు. నీ భక్తుడి మీదనే యుద్ధానికి వెళ్ళాడు. చూడండి, అంటే దీన్ని ఏమంటారంటే ఒకళ్ళ మీద చాడీలు చేయడం, చుగులి అంటే చాడి, ఇంకా అంతకంటే నాకు పదం రాదు. కాబట్టి నింద అలా చేస్తూ ఏమంటున్నాడు? కాదు, ఈయన విష్ణువు యొక్క, అంటే నీ భక్తుడి మీదనే యుద్ధానికి వెళ్ళాడుగా, తప్పు చేశాడు. ఇంకొకడు అన్నాడు, అసలు బ్రహ్మను అడగకుండా, విష్ణుని అడగకుండా యుద్ధానికి వెళ్ళాడు, రెండో తప్పు చేశాడు. యుద్ధానికి వెళ్ళడం తప్పు, విష్ణు భక్తుడి మీద యుద్ధానికి వెళ్ళడం రెండో తప్పు, అడగకుండా పోవడం మూడో తప్పు. కాబట్టి ఇన్ని తప్పులు చేశాడని చెప్పేసి, అంటే ఒకసారి మనకు సమస్య వచ్చింది అంటే, మన ఉదాహరణకి దవాఖానలో తలనొప్పి అని పోతే ఆయన తలనొప్పికి స్కానింగ్ తీసి తలలో ప్రాబ్లం ఉంది, క్లాటింగ్ ఉంది, కొంచెం చేతిలో ప్రాబ్లం ఉంది, కొంచెం దీంట్లో కూడా ప్రాబ్లం ఉందయ్యా, కొంచెం అన్నీ చెప్పేస్తాడు ఆయన. మనం పోయిన తలనొప్పి కోసం ఆయన చెప్పేది స్కానింగ్లో అన్ని విషయాలు చెప్పేస్తాడు. అంటే తలనొప్పి పోయింది, కొత్త రోగం వచ్చింది. అవునా? మనసు ప్రశాంతంగా ఉంటే ఏ నొప్పి ఉండదు. కాబట్టి భగవంతుడు వైద్యనాథుడు. భగవంతుడి దగ్గర తీర్థం తీసుకుంటే అకార మృత్యువు పోతుంది. అసలు భగవంతుడి దగ్గర రోజు ఉదయం లేచి ఒకవేళ, అంటే శాస్త్రం చెప్పిన మాట మీకు చెప్తున్నాను, మనం చెయ్యం, కానీ భగవంతుడి దగ్గరికి వచ్చి రోజు ఒకవేళ చీపిరి పెట్టుకుని ఊడ్చేస్తే మనకు సర్వరోగాలు పోతాయట. మనం చాలామంది చీపిరి కాదు కదా, పట్టుకోం కాదు కదా, అసలు అంటే మిమ్మల్ని అన్నట్లే మీరు పట్టుకుంటారు కాబట్టి ఇంకా కృష్ణాలయం చాలా బాగుందేమో, కానీ పట్టుకోరు. మన చీరని పైకి అనుకొని మెల్లగా నడుచుకుంటూ వచ్చి యజమానిని పిలిపించి, స్వామి ఇవాళ పని మనిషి రాలేదా, ఇంకా ఉడవలేదు అంటాడు. ఏమమ్మా నువ్వు ఒకరోజు ఊడిస్తే ఏమి తప్పు? ఏమయ్యా ఒకరోజు ఊడిస్తే తప్ప? కానీ ఇలా అంటారు. ఇలా అని పాపాన్ని అక్కడే కూడగట్టుకుంటారు. ఇంకా పుణ్యం ఎక్కడుంది? లేదు. ఇవల్ల పని మంచి రాలేదు అంటే నీకు అవకాశం వచ్చింది అనుకోవాలి, కానీ అనుకోడు ఆయన. బట్టలు పైకి అనుకొని, ఆయన కద్దరు బట్టలు ఉంటాయి, ఆయనకు పట్టుచీర ఉంటుంది, కింద పడుకో. సాష్టాంగ నమస్కారం బంద్ చేసి చాలా రోజైంది. అసలు సాష్టాంగ నమస్కారం ఆరంభంలో ఎవరూ చేయట్లే. ఒకవేళ చేసినా ఆయన అక్కడ ఊపుకొని, ఆ భాగాల్లో ఊపుకొని కొంచెం ఇట్లా అనుకొని ముక్కు రాసిపోతున్నాడు అంతే. సాష్టాంగ 8 అంగాలు ఎప్పుడైనా మొగుతున్నాయి ఇక్కడ? లేదు. ఇప్పుడు మనం రాత్రి నేను రోజు చూస్తున్నాను, సాష్టాంగము కాదు, అది అర్ధాంగమే. 8 అంగాలు తగలని ఒకసారి పాడైపోయింది. రాత్రి పోయిన తర్వాత బట్టలు మొత్తం పోతే ఏం పోయింది? మళ్ళీ ఉతుక్కోకు, ఆమె ఉతుక్కోకపోతే మీరు ఉతుక్కోండి. కానీ గుణాన్ని, విషయాన్ని, పద్ధతిని పాడు చేయకూడదు. సాష్టాంగ కట్టె పట్టుకొని వదిలిపెట్టేస్తే ఎలా పడిపోతుందో అలా పడిపోవాలి. ఉదయం పూట కూడా అలా పడిపోవాలి. అలా పడిపోతే మనకు నొప్పులే రావు. మీరు నా మాట బాగా గుర్తుపెట్టుకోండి. మనకు నొప్పులు వస్తాయి, నొప్పులున్నాయని నొప్పుల్ని ప్రేమిస్తే నొప్పులే వస్తాయి.
దేన్ని ప్రేమిస్తే అదే వస్తాయి. ఇంతకుముందు చెప్పానా, అత్త గురించి మనం గొప్పగా చెప్పాలి, గొప్పగా ఉంటుంది. ఒక ఆమెకి బాగా ఛాతీలో నొప్పి ఉందట, వినండి. ఒక ఆమెకి బాగా ఛాతీలో నొప్పి ఉంటే ఈమె డాక్టర్ దగ్గరికి వచ్చింది. స్వామి, నాకు ఛాతీలో కొంచెం నొప్పిగా ఉంది, ఎలాగో ఉంది, సమస్య అర్థమవుతలేదు అంటే ఆయన అన్నాడు, ఆయన మంచి ధార్మికుడు. గుర్తుపెట్టుకోండి, ధార్మికంగా ఉన్నటువంటి వ్యక్తుల దగ్గరికి పోతే మనం ధర్మం చెప్తారు. ధర్మం చెప్తే మనం గెలుస్తాం. ధర్మం మంచి మాట వింటూ ఉంటే మనసులో ఉన్నటువంటి శరీరాలన్నీ కదిలిపోతాయి. ఈమె ఛాతీ నొప్పిలాగా ఉంటే, ఎందుకమ్మా అలా నొప్పిగా ఉంది అంటే, ఏమో స్వామి 3 రోజులైంది నాకు ఛాతీ నొప్పిగా ఉంది, మెరమెరగా ఉంది, మాట్లాడలేకపోతున్నాను, చెంబు పట్టుకోలేకపోతున్నాను, అన్ని జారిపోతున్నాయని చెప్తే ఆయన అన్నాడు, నీకు సమస్యగా ఏమైనా ఉందా? ఏమీ లేదు స్వామి, నేను అంతా బాగానే ఉంటుంది, కానీ మా అత్తమ్మతో సమస్య అని చెప్పింది. ఎవరితో సమస్య? మా అత్తమ్మతో సమస్య. ఏం చేస్తుందమ్మా మీ అత్తమ్మ? ఏం లేదు, కూర్చుని దగ్గర మాట్లాడుతూ అదెట్లా ఇదెట్లా మొత్తం అత్త పురాణం మొత్తం కలిసి చెప్పేసరికి డాక్టర్ అన్నాడు, ఆహా, ఇది సమస్య అత్త వల్ల వచ్చింది, ఛాతీలో సమస్య అత్త వల్ల వచ్చింది. నీకు నొప్పి పోవాలా వద్దా? డాక్టర్ ఏమన్నాడు, నీకు నొప్పి పోవాలా వద్దా? పోవాలి. నువ్వేం చెయ్యి, ఈరోజు రాత్రి నుంచి మీ ఆయన రాగానే అత్త గురించి ఏమి చెప్పకు. అత్తమ్మ ఇలా చేసింది, అత్తమ్మ అలా చేసింది, అత్తమ్మ ఇలా అంది, ఏమి చెప్పకుండా ఒక రోజు చూడు అంటే ఆమె సరే అని చెప్పి నొప్పి పోవాలి కాబట్టి ఏమంది, ఇంటికి వచ్చేసింది. ఇంకా అత్త గురించి భర్తకి ఏం చెప్పకుండా, తల్లి గురించి ఏం చెప్పకుండా అలాగే రాత్రి భోజనం చేశారు, పడుకున్నారు. పొద్దున కొంచెం తేలిగ్గా అనిపించింది. బాగా వినండి, మనిషికి ఎలా ఉంటుందంటే మాటలు మాట్లాడడం వల్ల, మాటలు వినడం వల్ల జాతి, మనసు, బుద్ధి అన్నీ కూడా కంపిస్తాయి. అదే ప్రశాంతంగా కూర్చుంటే అన్నీ ఆగిపోతాయి. ఈమెకి నొప్పి లేదు. 2వ రోజు మళ్ళీ వెళ్ళి కొంచెం బాగుంది, ఛాతీలో నొప్పి కొంచెం తగ్గినట్టుగా ఉంది అంటే, ఇవాళ రాత్రికి వెళ్ళిన తర్వాత ఆమెకి రాత్రి పడుకునేటప్పుడు కొంచెం ఛాయ్ తాగే అలవాటు మీ అత్తమ్మకి, ఆ ఛాయ్ అనగానే సరే అని చెప్పేసి మళ్ళీ ఇంటికి వచ్చేసి ఛాయ్ ఇచ్చింది. ఛాయ్ ఇస్తే ఇవాళ ఆమె ఛాయ్ తాగి, అసలు నాకు కోడలు ఎంత మంచిది, బాగా వినండి, నాకు కోడలు ఎంత మంచిది, ఇప్పటిదాకా ఏమైనా మార్పలేదే, నాకు ఛాయ్ ఇవ్వమంటే అసలు వినకుండా వెళ్ళిపోయి ఆమె నాకే సమయానికి ఛాయ్ తీసుకొచ్చి ఇచ్చితే ఎంత గొప్పది నా కోడలు అని అనుకుంటుంది. ఒకరి మాట ఒకరికి అర్థమవుతుంది. చూడండి, ఒకరి మనసు ఒకరికి అర్థమవుతుంది. అర్థమయ్యేసరికి ఇంకా కొంచెం ఆమెకి మనస్తాపం పోయింది. 3వ రోజు డాక్టర్ గారు ఏమన్నారంటే, ఈరోజు వంట చేస్తున్నప్పుడు ఈ వంట నాకు రాదు అత్తమ్మ, ఎలా ఉంటుందో ఒక్కసారి చేసి చూపెట్టమని చెప్పంగానే ఇంటికి వచ్చింది. అత్తమ్మ, ఈ వంకాయ ఎలా వండాలి నాకు రాదమ్మా అని చెప్పంగానే, నా కొడుకు ఎప్పటి నుంచో నా చేతి వంట అంటే బాగా ఇష్టం, కానీ కోడలు వచ్చినప్పటి నుంచి ఒక్కసారి కూడా చేయలేదని చెప్పేసి ఈసారి కోడలే చెప్పింది కాబట్టి చాలా ప్రేమతో వంకాయ చేసి పెడితే టేబుల్ మీద అందరూ వచ్చి రాత్రి తింటే అందరూ కూడా భార్య చేసిందేమో, తల్లే చేసిందేమో కొడుకు, ఆ భర్త ఆమెను అంటున్నారు. అప్పుడు ఆమె ఒక మాట ఏముందంటే, ఇది చేసింది నేను కాదు, ఇంత బాగా ఉంది మీ అమ్మే చేసి, మా అమ్మ చేసినట్టుగా ఉందంటే ఆయన అంటున్నాడు. కాదు, అమ్మ చేసినట్టు కాదు, అమ్మే చేసింది అనగానే, అమ్మ ఎంత బాగా చేసావమ్మని చెప్పేసి కొడుకు కూడా మాట్లాడుతుంది. ఇప్పటిదాకా కొడుకు భార్య భయంకి మాట్లాడలేదు, కానీ వంకాయ తిన్న తర్వాత కొడుకు కూడా మాట్లాడాడు. ఆమె ఎంతో సంతోషం అనిపించింది అత్తమ్మకి. అనిపించి, ఎంత బాగుందిరా మన కుటుంబం, అసలు ఏం తప్పులు లేవురా, చిన్న తప్పులు వస్తుంటాయిరా, పోతుంటాయిరా, దుఃఖాలు వస్తాయిరా, కష్టాలు వస్తాయిరా, పోతాయిరా అని చెప్పేసరికి అందరికీ సంతోషం. 4వ రోజు మీ డాక్టర్ దగ్గర పోయేసరికి అసలు ఛాతీలో నొప్పి లేదు. ఎందుకు అంటే, డాక్టర్ గారు చెప్పే మాట ఎలా ఉందంటే, నువ్వు మనసుతో విషయాన్ని మార్చుకో. విషయం మనసుతో మార్చుకున్నావా, నీకు మందులతో అవసరం లేదు. పరమాత్ముడి ధ్యాస పెడితే అసలు డాక్టర్ దగ్గరికి వెళ్ళే అవకాశం లేదు అని ఆయన అంత బాగా చెప్పాడు. అంటే ఇతరుల మీద నింద వేస్తూ ఉంటే ఆ దోషం అంతా మీకు సింతములు చెప్పానా, ఆమెకు నింద చేసామా, ఆమె మోకాల నొప్పులంతా మనకు వస్తాయి. కాబట్టి ఆమె నింద చేయకుండా స్తుతిస్తే ఆమె వయసు అయిపోయింది, రేపు నీ వయసు కూడా అయిపోతుంది. ఉంటుందా నీ వయసు అలాగే? రేపు నీకు వయసు అయిపోతుంది, నువ్వు అత్తవు అవుతావు. కాబట్టి ఇలాంటి విషయాలు చేయకూడదు అలా అని చెప్పేసి ఇలా అందరూ కూడా ఆయన దగ్గరికి వెళ్ళారు. ఆయన మాట్లాడుతున్నాడు, అయ్యా నేను తప్పు చేశాను, నేను ఒప్పుకుంటున్నాను. యమధర్మ ఏమంటాడు విష్ణు దగ్గర, నేను తప్పు చేశాను, నేను క్షమించండి, కానీ నేను కర్తవ్య పాలన చేశాను అనుకున్నాను, కాదని ఇప్పుడు నిరూపణ అయిపోయింది. అందరూ అంటున్నారు కాబట్టి, నాకు బ్రహ్మ కూడా చెప్పాడు కాబట్టి తప్పు అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేయాలి? నా రాజ్యం నాకు కావాలి, నా విషయం నాకు కావాలి, నా ప్రేమ నాకు కావాలి, నా అధికారం నాకు కావాలి, నా పని నాకు కావాలి అంటే, అప్పుడు ఆయన అన్నాడు, నువ్వు చేసిన తప్పు, నువ్వేం చేశావు? నా భక్తుడి మీద అదిగో
బ్రహ్మాస్త్రం వేశావు కాబట్టి నువ్వు తప్పు చేశావు, కాబట్టి నీకు ఓ విషయం చెప్తాను విను, నిన్ను క్షమిస్తాను. కానీ ఇప్పుడే కాదు, బాగా గుర్తుపెట్టుకోండి, అందరికీ సమస్య వస్తే పరిగెత్తుకుంటూ వెళ్తే అప్పుడే పాప పరిహారం అవ్వదు. భగీరథుడికి గంగ తేవడానికి ఎన్నో సంవత్సరాలు పట్టింది. వాళ్ళ పూర్వీకులు కూడా గంగ కోసం ప్రయత్నం చేశారు కానీ రాలేదు. భగీరథుడిగా ప్రయత్నం చేస్తే చాలా సేపటి తర్వాత వచ్చింది. అంటే రావణుడు సతాయిస్తున్నాడు, బాగా మమ్మల్ని హింసిస్తున్నాడు అంటే అప్పుడే రామావతారం తీసుకొని రాడాయన. కొంచెం ఆగవయ్యా, నాకు యుగం రావాలి, ఇది కృతయుగం అయిపోవాలి, త్రేతాయుగంలో నేను రామావతారం, అప్పటిదాకా సహించాల్సిందే. తారకాసుడు పుట్టాడు, అందరినీ కూడా హింసిస్తున్నాడు, కానీ గణపతి కార్తికేయ స్వామి పుట్టాల్సిందే, పుడితేనే కదా తారకాసుడు వధ. కాబట్టి మనం సమయం వచ్చేంతవరకు చూడాలి. అలా ధర్మరాజా, నువ్వు తప్పు చేశావు కాబట్టి ఆ కృతకీర్తికి, కీర్తిమంతుడికి నేను 10,000 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాను, కాబట్టి అప్పటిదాకా ఆయన చావడు. అప్పటిదాకా కీర్తిమంతుడు అలాగే ఉంటాడు, అదే పుణ్యకార్యం చేస్తాడు. ఇంకా 2 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు, ఇంకా 2 సంవత్సరాలు నువ్వు దీన్ని సహించాల్సిందే. అయితే నీకు ఒక వరం ఇస్తా, బాగా వినండి, నీకు ఒక వరం ఇస్తా. ఆయన వల్ల నీకు నష్టం జరిగిందంటవా, ఆయన వల్లే నీకు లాభం జరిగే ఉపాయం చెప్తాను. ఏమిటంటే వైశాఖ మాసంలో సూర్యుడికి స్నానం చేసిన తర్వాత సూర్యుడికి అర్ఘమిస్తామా, అప్పుడే పితృదేవతలకి తర్వాత ధర్మరాజుకి అర్ఘం ఇవ్వాలని నియమం పెడతాను అని పెట్టాడు. చూడండి, అప్పటి నుంచే ఈ నియమం మొదలైంది. యమధర్మరాజు కూడా మనం తర్పణం, ఆ యొక్క నీళ్ళ యొక్క తర్పణం అర్పణం చేయాలి. చేసిన తర్వాత పూర్ణిమ రోజు దధ్యాన్నము అంటే పెరుగు అన్నము కలిపి కుండలో వేసి బ్రాహ్మడికి దానం ఇవ్వాలి. కుండలో మంచి నీళ్లు నింపి బ్రాహ్మడికి యమధర్మణం పేరుతో ఇవ్వాలి. అంటే యమధర్మరాజుకు గౌరవించడం కోసం. ఆయనకి పోయింది కదా, ఒక పదవి పోయింది, ఒక పదవి రావాలని సమయం పడుతుంది. అప్పటిదాకా సంతోషంగా ఉండాలి అంటే ఒక విషయం చెప్పాలి కదా, ఒక వరం ఇవ్వాలి కదా. అదేం వరం అంటే ప్రతి ఒక్క వైశాఖ మాసంలో చేసే భక్తులందరూ కూడా విష్ణువుతో పాటు నిన్ను కూడా గౌరవిస్తారు, నన్ను గౌరవిస్తారు, నిన్ను కూడా గౌరవిస్తారు. కాబట్టి ఈ ఆశీర్వాదాన్ని స్వీకరించి మళ్ళీ పూర్ణిమ రోజు ఒక్కసారి యముడికి ఇచ్చిన తర్వాతనే విష్ణువుకి ఇస్తారు. అలాంటి వరం కూడా ఇస్తానయ్యా, 2 సంవత్సరాలు ఓపిక పట్టు. దాని తర్వాత కీర్తిమంతుడు శరీరం వదిలిపెట్టేస్తాడు. ఆ తర్వాత వేణువు అనేటువంటి రాజు పుడతాడు. ఆ రాజు అధర్ముడు, యథా రాజా తథా ప్రజ. కాబట్టి ఆయన అధర్ముడు, కాబట్టి ఆయన వైశాఖ మాసం చేయడు, మాఘమాసం చేయడు, ఏ మాసం చేయకుండా అందరూ ఆయన ఎలాగుంటాడో పాడై ఉంటాడో అలాగే అందరూ ప్రజలు కూడా పాడైపోతాడు. కాబట్టి అప్పుడు ఎంతమందిని ఇప్పుడు తీసుకోవాలో అంతకంటే ఎక్కువ మందిని మళ్ళీ నువ్వు నీ యొక్క నరకంలోకి తీసుకోవచ్చు. అందరూ పాపాత్ములే, ఇప్పుడు అందరూ పుణ్యాత్ములే రావట్లేదు. అప్పుడు అందరూ పాపం చేస్తారు కాబట్టి వాళ్ళు, వాళ్ళ తండ్రులు, వాళ్ళ కొడుకులు అందరిని తీసుకోవచ్చు అయ్యా, కాబట్టి సంతోషంగా ఉండి చెప్పేసి ఆశీర్వదించాడు. కాబట్టి వైశాఖ మాసంలో యమధర్మరాజు కూడా తర్పణం ఉంది, అర్ఘ్యం ఉంది, నీళ్లుండి, దధ్యోజనం ఉంది. ఆ తర్వాత మంచినీళ్ళ కుండ కూడా దానం చేసిన తర్వాతనే పుణ్యం వచ్చే అవకాశం. కాబట్టి కీర్తిమంతుడు చేసిన పుణ్యానికి, యమధర్మరాజు చేసిన పాపానికి విష్ణువు సమానంగా న్యాయం చేసి ఇంకా 2 సంవత్సరాలు ఆగమంటే సరే అని చెప్పేసి ఆ యొక్క యమధర్మరాజు ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకొని, చూడండి, యమధర్మరాజు యొక్క పనిని కూడా ఆపేసేటువంటి శక్తి వైశాఖ మాసంకు ఉంది. వైశాఖ మాస పుణ్యం ఉంది కాబట్టి వైశాఖ మాసం చాలా గొప్పది. బలో గోపాలకృష్ణ భగవానకి జై. కృష్ణాయ వాసుదేవాయ హరే పరమాత్మనే వ్రతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. స్వస్తి.